శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణకుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శంకరాచార్యకృతమైనటువంటి షట్పదీ స్తోత్రం మీద 4 మాటలు చెప్పాలి అని ప్రయత్నం. శంకరాచార్యుల వారు జగద్గురువులు. శంకర భగవత్పాదుల గురించి పెద్దలు ఒక మాట చెప్తారు, శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప అని. అదొక్కటి చాలు ఆయన అవతార విశేషాన్ని వ్యాఖ్యానించడానికి సరిపోయేటటువంటి మాట. శంభోర్మూర్తి. ఒకానొకప్పుడు పరమశివుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉండగా ఆయన దగ్గర జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసమని సనక సనందనాది మహర్షులు 4 ఆయన చుట్టూ చేరారు. చేరినప్పుడు ఆయన నోటితో చెప్పవలసిన అవసరం ఆయనకి కలగలేదు. అలా చెప్పవలసినటువంటి అవసరం లేదు కూడా. ఎందుకంటే అసలు యథార్థమైనటువంటి ఆత్మస్వరూపం ఎక్కడుంటుంది అంటే ఏ విధమైనటువంటి శబ్దము ఉండకూడదు. అది అనుభవింపబడవలసినటువంటి విషయమే తప్ప బోధించవలసినటువంటి విషయం కాదు. ఎందుచేత అంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎక్కడ మనస్సు వాక్కు ఇంకా మేము ఆవిష్కరించలేమని వెనక్కి తిరిగిపోతాయో అక్కడ ఆత్మస్వరూపము ఆవిష్కరింపబడుతుంది. కాబట్టి ఆనాడు పరమశివుడు నోరు విప్పి బోధ చెయ్యలేదు. ఒక్కసారి చిన్ముద్ర పట్టాడు. ఇలా చిన్ముద్ర పడితే ఆ చుట్టూ కూర్చున్నటువంటి 4 ఆత్మతత్వం అర్థమైంది. అది దక్షిణామూర్తి స్వరూపము అంటారు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణై రావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే. అలా దక్షిణామూర్తిగా కూర్చున్నటువంటి పరమశివుడు ఒకనాడు కేవలం చిన్ముద్ర పట్టినంత మాత్రం చేత చుట్టూ కూర్చున్నటువంటి 4 శిష్యులకి జ్ఞానబోధ నోటితో చెయ్యవలసిన అవసరం లేకుండానే అవగతమైంది. కానీ కలియుగంలో వేదము యొక్క ప్రమాణమే ప్రశ్నింపబడిన నాడు, ఈ లోకంలో ఉండేటటువంటి వారికి జ్ఞానబోధ చెయ్యవలసినటువంటి అవసరం కలిగిన నాడు, ఆనాడు కదలకుండా కైలాస పర్వతం మీద కూర్చున్నటువంటి శంభుమూర్తి అయిన శంకరుడే అయ్యయ్యో నేను ఇలా కూర్చుని చిన్ముద్ర పడితే అర్థం చేసుకోగలిగిన స్థితిలో ఇవాళ లోకంలో ఉన్న జనులు లేరు, నేనే ఈ భూమి మీద అవతరించి వారు నా దగ్గరకు రావడం కాదు నేనే వారి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు. ఇది ఆయన సౌలభ్యం. కాబట్టి ఆసేతు హిమాచల పర్యంతమో పర్యటించాలి పాదచారి. అలా తిరగాలి అంటే దానికి అనువైనటువంటి ఆశ్రమం ఉండాలి. బ్రహ్మచారి అయితే గురువుగారు చెప్పినట్టే ప్రవర్తించాలి. గృహస్థ అయితే భార్యాబిడ్డల్ని చూసుకోవాలి. వానప్రస్థ అయితే భార్యతో కలిసి తపస్సు చేయాలి. సన్యాసాశ్రమం అయితే ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు ఏ ఇంటి ముందుకెళ్ళి నిలబడి భవతి భిక్షాందేహి అంటే ఏ తల్లి ఆ చేతితో ఇంత కబళం వేస్తుందో ఆ కబళం వేసిన వారందరూ ఆయనకి తల్లిదండ్రులే. ఈ లోకమంతా ఆయన కుటుంబమే. కాబట్టి సన్యాసాశ్రమం అయితే లోకమంతటా పర్యటించడానికి కావలసినటువంటి సదుపాయం ఆయనకి లభిస్తుంది, జ్ఞానబోధ చేయవచ్చు. అందుకని బ్రహ్మచర్యాశ్రమము నుండే ఆయన సన్యాసాశ్రమ స్వీకారం చేశారు.
కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా అవతరించాడు. అవతార ప్రయోజనాన్ని నెరవేర్చుకోవడానికి ఏ ఆశ్రమాన్ని స్వీకరిస్తే అనువుగా ఉంటుందో అటువంటి సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. కేవలం 32 సంవత్సరాలు, అది కూడా వ్యాస భగవానుని యొక్క అనుజ్ఞ మేరకు ఇంకొక 16 సంవత్సరాలు శరీరంలో ఉన్నారు. కేవలం 32 సంవత్సరాలు శరీరంతో ఉన్నటువంటి శంకరాచార్యుల వారు ఆసేతు హిమాచల పర్యంతమో పాదచారి అయి పర్యటించారు. అవైదికమైనటువంటి వాదనలను ఎన్నిటినో ఖండించారు. వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సత్యాన్ని ప్రబోధం చేశారు. చాలామంది ఒక మాట అంటుంటారు, శంకరాచార్యుల వారు అద్వైతాన్ని స్థాపించారు అంటుంటారు. కాదు, అలా అయితే కొత్తగా ఏదో ఒక విషయాన్ని తీసుకొచ్చినట్లు అవుతుంది. శంకరులు కొత్తగా దేన్ని తీసుకురాలేదు. వేదాంతర్గతమైనటువంటి అద్వైతమన్న పరమసత్యాన్ని ఆయన ప్రబోధం చేశారు. మరుగున పడిపోయినటువంటి ఏ సత్యం లోకానికి ప్రచారంలో లేకపోవడం వల్ల అందరి యొక్క వైదిక జీవనం వైక్లభ్యమును పొందిందో దాన్ని దిద్దుబాటు చేశారు. ఆ దిద్దుబాటు చేయడానికి మళ్ళీ ఆ అద్వైతమనేటటువంటి యథార్థమైనటువంటి స్థితిని, ఆ సత్యాన్ని ఆయన ఒకసారి లోకంలో ప్రచారం చేశారు. అటువంటి శంకర భగవత్పాదులు వారు జగద్గురువులు. జగద్గురువు అన్న మాటకి అర్థం ఏమిటి అంటే, శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు అంటూ ఉండేవారు, జగద్గురువు అంటే అన్ని వేళలా తన పక్కనే శిష్యుడు ఉండి గురువు గారి దగ్గర నేర్చుకోవలసిన అవసరం ఉండదు. ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నవాడైనా సరే ఆయన్ని గురువుగా స్వీకరించి ఆయన చెప్పినటువంటి మాటల్ని అనుసరించి తరించడానికి అవకాశము పొందేటట్టుగా ఆ స్థాయిని పొంది బోధించగలిగినటువంటి మహాపురుషులు ఎవరుంటారో వారిని జగద్గురువులని పిలుస్తారు. శంకర భగవత్పాదులు జగద్గురువులు. అటువంటి మహానుభావుడైనటువంటి శంకరుడు కేవలంగా అద్వైతాన్ని ఒక్కదాన్నే ప్రచారం చేస్తే అందరికీ దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం చాలా కష్టం కనుక, అది నిచ్చెన యొక్క పైమెట్టు వంటిది కనుక, కింద నుంచి పైకెక్కాలి కనుక, ఒక్కొక్క మెట్టులో నిలబడవలసినటువంటి వారి యోగ్యతలను గుర్తించి దానికి అనువైనటువంటి స్తోత్రాల దగ్గర నుంచి, ప్రకరణాల దగ్గర నుంచి, వ్యాఖ్యానాల దగ్గర నుంచి ఏవేవి కావాలో వాటన్నింటినీ లోకానికి అందించారు. ప్రస్థానత్రయానికి వ్యాఖ్యానం ఇచ్చారు. ఉపనిషత్తులకి, బ్రహ్మసూత్రాలకి, భగవద్గీతకి వ్యాఖ్యానం ఇచ్చారు. మళ్ళీ అవైదికమైనటువంటి వాదనలు ఈ దేశంలో ప్రవేశించకూడదని దేశానికి 4 చెరగులా 4 పీఠాలని నిర్మించి కాపలా పెట్టారు. తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణ శృంగగిరిలో శారదాపీఠము, 4 పీఠములను స్థాపించి తాను స్వయంగా కంచికామకోటి పీఠానికి ఆధిపత్యం వహించారు. ఆనాడు శంకరాచార్య స్వామి వారు చేసినటువంటి సంకల్పానికి అనుగుణంగా ఇప్పటికీ ఆ గురు పరంపర అలా కొనసాగి ఆ పీఠములన్నీ అలా వర్ధిల్లుతూ సనాతన ధర్మాన్ని ప్రబోధం చేస్తూనే ఉన్నాయి. కొన్ని కోట్ల మంది ఉద్ధరింపబడడానికి కావలసినటువంటి రాసమార్గాన్ని మనందరికీ చూపిస్తూనే ఉన్నాయి. అటువంటి శంకర భగవత్పాదులు మనందరినీ ఉద్ధరించడం కోసం ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి స్తోత్రమే షట్పది. వారు ఎన్నో చోట స్తవం చేశారు. స్తవం అంటే ఆయనకి ఉన్నది ఒక్కటే పదార్థం. ఆ ఒక్క పదార్థం ఎన్ని రూపాలుగానైనా ఉంటుంది, అది ఎన్నిటిగానైనా మారగలదు. తంతువులందు చేలము విధంబున ఏ పరమేశుమూర్తి ఎందింతయు పుట్టునట్టి అంటారు పోతన గారి భాగవతంలో. అలా పత్తి అంటూ ఉంటే ఆ పత్తితో మీరు పంచాన్ని ఇయ్యచ్చు, చొక్కా గుడ్డాన్ని ఇయ్యచ్చు, లేకపోతే ఉత్తరీయం నెయ్యచ్చు, ఏదైనా నెయ్యచ్చు, లేకపోతే ఓ గడపకి తెర కట్టుకోవచ్చు. అసలు పత్తి అంటూ ఉంటే ఎన్ని రకాలుగానైనా మారుతుంది. పత్తే లేకపోతే ఇంకా మార్పు ఎక్కడుంటుంది? బంగారం ఉంటే ఆభరణాలు, ఆభరణాలు బంగారం లేకుండా ఉండవు, కానీ ఆభరణములు లేకపోయినా బంగారం ఉంటుంది. ఆభరణాలన్నీ చెరిపించేసినా బంగారం ఉంటుంది, కానీ బంగారం లేకపోతే ఆభరణాలు ఎక్కడి నుంచి వస్తాయి? నామరూపాత్మకమైనటువంటి జగత్తు బ్రహ్మమే. చెవులకు పెట్టుకునేటటువంటి కుండలములుగా, భుజములకు పెట్టుకునే కేయూరములుగా, చేతులకు తొడుక్కున్న కంకణములుగా, పాదములకు పెట్టుకున్న మంజీరములుగా, మెడలో వేసుకున్న గొలుసులుగా వికారములు పొంది నామరూపములుగా కనపడుతున్నటువంటి ఆభరణ విశేషములన్నీ బంగారమే అయినట్టు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు అంటారు పోతన గారు భాగవతం ప్రథమ స్కంధంలో. ఆ హరియే, ఆ విష్ణువే ఇన్నిగా కనపడుతున్నాడు. ఇన్నిగా కనపడినవాడు ఒక్కడే.
ఒక్కటి అనేకమైంది. ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరీ ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఆ ఉన్న ఒక్క పరమాత్మయే ఇన్ని నామరూపాలుగా కనపడుతున్నాడు. కనపడినప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏ నామరూపాలతో ఉన్నటువంటి ఈశ్వర స్వరూపాన్ని స్తోత్రం చేయడానికి మాత్రం భేషజం అడ్డొస్తుంది కనుక. కాబట్టి శంకర భగవత్పాదులు వైదికమైన అన్ని స్వరూపాలని స్తోత్రం చేశారు. ఉమామహేశ్వర స్తవం చేశారు, శారదా భుజంగం చేశారు, మీనాక్షి పంచరత్నం చేశారు, సుబ్రహ్మణ్య భుజంగం చేశారు తిరుచెందూరులో. వారు చెయ్యని స్తోత్రం లేదు. అయితే వారు చేసినటువంటి స్తోత్రాలన్నిటిలోనూ కూడా ఆ స్తోత్రంలో ఈశ్వరుని యొక్క స్వరూపము ఏ రూపంగా ప్రతిపాదింపబడిందో ఆ రూపమునకు ఉన్నటువంటి పేరుతోటి ఆ స్తోత్రాన్ని చేశారు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నామము రూపము రెండు ముడిపడి ఉంటాయి. కోటేశ్వరరావు అన్నారనుకోండి, మీకు రూపం కళ్ళల్లో కనపడుతుంది. ఆ రూపం మీకు కనపడింది అనుకోండి, అడుగో కోటేశ్వరరావు అంటారు. నామము రూపము రెండు ముడిపడతాయి. నామరూపములే మాయ యథార్థమునకు. కాబట్టి శంకరాచార్యుల వారి యొక్క స్తవంలో ఎటువంటి స్వరూపం గురించి మాట్లాడారో, ఎటువంటి రూపం గురించి మాట్లాడారో ఆ నామంతో స్తోత్రాలు ఉంటాయి సాధారణంగా. ఉమామహేశ్వర స్తవం, లక్ష్మీనారాయణ స్తవం, లేదా లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం అలాగా. కానీ ఒక్క షట్పది విషయంలో మాత్రం శంకర భగవత్పాదులు ఇది నేను ఫలానా వారిని ఉద్దేశించి చెప్తున్నటువంటి స్తోత్రము అన్నమాట ఆయన అనలేదు. ఆయన చమత్కారంగా దానికి షట్పది అని పేరు పెట్టారు. షట్పది అంటే 6 కాళ్ళున్నది. పాదము అంటే కదలికకు పనికొచ్చేది. పాదము గమనమును సూచిస్తుంది. శరీరంలో మిగిలినటువంటి అవయవములు ఉన్నప్పటికీ గమనములు నిర్ణయించేవేవి అంటే ఒక్క పాదములే. పాదముల చేతనే కదలిక. ఆయన ఇప్పుడు దీన్ని షట్పది అన్నారంటే 6 పాదములు కలిగినది. బాహ్యంలో పాదము శ్లోకమునకు కూడా పర్యాయపదం. కాబట్టి ఇప్పుడు 6 శ్లోకములు కలిగినది. మరి 7 శ్లోకాలు ఉన్నాయి కదండి. రేపు మీకు ఇస్తారు, ముద్రణ వేసినటువంటి ఆ స్తోత్రాలను ఇస్తారు చదువుకోవడానికి వీలుగా, చెప్పేటప్పుడు చూడడానికి వీలుగా. కారణాంతరముల చేత ఇవాళ ఇవ్వలేకపోయారు. అది 6 శ్లోకాలు ఉండి 7వ శ్లోకం ఉంటుంది చివర. అది ఫలశ్రుతి రూపంలో ఉన్నట్లుగా ఉంటుంది, కానీ ఫలశ్రుతి కాదు యథార్థానికి. కాబట్టి షట్పది కాదు. అసలు ఆ శంకర భగవత్పాదులే ఈ స్తోత్రాన్ని పూర్తి చేస్తూ ఇది షట్పది మదీయే వదన సరోజే సదావసతు అంటూ పూర్తి చేశారు. షట్పది అంటే 9, 6 కాళ్ళు ఉన్నది. 6 కాళ్ళు ఉన్నటువంటి 9 స్వరూపంగా చెప్పారు దాన్ని. అలా ఎందుకు చెప్పారు అన్నది మీకు ఆ స్తోత్రం గురించి వింటున్నప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, నేను ఒకడిని ఉన్నాను, అప్పుడు కదండి ప్రార్థన చేయవలసిన అవసరం ఎప్పుడు ఉంటుంది? నేనొకడి నుండి ఇంకొకడు ఉండి, నాకో కోరికుండి వాడికో సమర్థత ఉంది, నేను కోరితే వాడు తీర్చగలిగిన వాడైతే అప్పుడు ప్రార్థన అన్నది వస్తుంది. నేను కోరినా వాడు తీర్చలేని వాడైనా, నేను కోరితే తప్ప తెలియని వాడైనా ప్రార్థన చెయ్యాలి కదా. నాకు పెన్ను కావాలి, ఒకసారి మీ పెన్ను ఇస్తారేమిటని అడిగితే తప్ప నాకు పెన్ను కావాలని ఆయనకి తెలియదు, కాబట్టి నేను ప్రార్థించాలి. ఈశ్వరుడికి తెలియదా మనకేం కావాలో? మరి ప్రార్థన ఎందుకు? పైగా శంకర భగవత్పాదులు మహాజ్ఞాని, అహం బ్రహ్మాస్మి స్థాయిని పొందినటువంటి వారు. ఉన్నది ఒక్కటే అని పునఃపునః నిరూపించి చూపించిన మహాపురుషులు. అటువంటి వారు రెండున్నాయని స్తోత్రం ఏమిటి? ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, నేను ఒకడున్నాను, కాబట్టి నేను ఈశ్వరుణ్ణి స్తోత్రం చేస్తాను. అది ఆశ్చర్యం. అలా స్తోత్రం చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడండి, మీ కోరిక తీరుస్తాడు అని మీరు అన్నారనుకోండి, స్తోత్రం చేస్తే కోరికలు తీర్చేవాడు పొగడ్తలకు లొంగిపోయేవాడు కాదా? అబ్బే అందుకు కాదండి, మేము చెప్తే తీరుస్తాడని. మీరు చెప్తే తప్ప తెలుసుకోలేని వాడు ఈశ్వరత్వాన్ని ఎలా పొందాడు? మరి ఇంకా ప్రార్థన అన్న మాట ఎందుకు వచ్చినట్టు? అసలు ప్రార్థన అన్నది శంకర భగవత్పాదులు షట్పదీ రూపంలో ఎందుకు ఇచ్చినట్లు అంటే దానికి ఒక కారణాన్ని చెప్తారు. మీ మనస్సుకి ఒక పరిమితి ఒకటి ఉంటుంది, మీరు దీన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. అసలు ఇది తెలియకుండా మేము ప్రార్థన చేశామండి అన్న మాట అర్ధరహితం, దానికి అసలు అర్థమే ఉండదు. ప్రార్థన అన్న మాట రావడానికి 2 కారణములు ఉంటాయి. ప్రార్థన ఎందుకు వస్తుంది అంటే, ఒకటి లౌకికమైన కారణము అంటాం. లౌకికమైన కారణము అంటే
మూడిటి మధ్య నొక్కబడుతూ ఉంటాడు మనిషి ఎప్పుడు కూడా. ప్రతి జీవుడు కూడా, ప్రత్యేకించి మనుష్యుడు తెలుసుకుంటూ ఉంటాడు కాబట్టి, బుద్ధి ఉంది కాబట్టి ప్రస్ఫుటంగా భాషిస్తుంది. మూడిటి చేత ప్రతి క్షణం నొక్కబడుతూ ఉంటాడు. ఏమా మూడు? ఒకటి కాలము, రెండు దురితము, మూడు దైవము. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ విషయాన్ని. ఒకటి కాలము, మీ చేతిలో లేదు. కాలః కలయతామహం అంటాడు భగవద్గీతలో. కాలము ప్రవాహ స్వరూపము, ముందుకు వెళ్ళిపోవడమే తప్ప దానికి వెనక్కి రావడం రాదు. ఈ కాలంలో ఏమవుతుంది? సమస్త జీవులు పుడతాయి. ఈ కాలంలో ఏమవుతుంది? సమస్త జీవులు వెళ్ళిపోతాయి. అందుకే శంకరాచార్యులు వారు ఒక చోట స్తోత్రం చేస్తూ ఒక మాట అంటారు, ప్రత్యాయాంతిగతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః అన్నారు. కాలస్వరూపంతో ఈశ్వరుడు జగత్తును భక్షించుతున్నాడు, అంటే తినేస్తున్నాడు. ఇవాళ సూర్యోదయానికి నేను రైలు దిగినప్పుడు ఉన్న ఆయుర్దాయం నాకు ఇప్పుడు లేదు. నా ఆయుర్దాయంలో ఒక పగలు పోయింది, వెళ్ళిపోయింది. ఈశ్వరుడు సూర్యాస్తమయ స్వరూపంతో తినేశాడు నా ఆయుర్దాయాన్ని ఒక పగటి వేళ. రేపు సూర్యోదయం అవుతుంది, ఒక రాత్రి వేళ ఆయుర్దాయం తినేశాడు, అయిపోయింది. నా ఆయుర్దాయం రేపటికి ఒక రోజు పూర్తి అయిపోతుంది నాకు ఇచ్చిన ఆయుర్దాయం. కాబట్టి కాలస్వరూపంలో ఈశ్వరుడు ఆయువుని తింటూ ఉంటాడు జీవులది. తింటే ఏమవుతారు? పుట్టిన వాళ్ళు పడిపోతారు. కాబట్టి దేనికైనా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది. ఎడం పక్కన ఇది పెయింట్ వేస్తే కుడి పక్కన పెయింట్ వేసే రోజు కూడా వస్తుంది అని గుర్తు కదండి. ఏది పడిపోకుండా ఉంటుంది? అన్నీ పడిపోవలసిందే. పడిపోకుండా ఉండే అవకాశం లేదు, అన్నీ పడిపోతాయి. కాబట్టి దేని చేత మొదట నొక్కబడతాడు అంటే కాలము చేత. సరేనండి, ఏదో పుట్టాం చచ్చిపోయాం కూడా, మీకు ఎందుకు అల్లరు నాకెందుకు అల్లరంటే, దురితము అని ఒకటి ఉంది. దురితము అంటే జీవుడు ఒకడు ఉన్నాడు లోపల, యజమాని, కర్తృత్వం వహించినవాడు. యజమాని అంటే యజ్ఞము చేయువాడు అని దాని అర్థం. యజమాని అంటే ఏదో ఈ తలగడా నాది అన్న యాజమాన్యం నేను చెప్పట్లేదు, యజ్ఞము చేయువాడు అన్న భావన చేత. ఇప్పుడు ఈ జీవుడికి దురితం ఉంది. దురితము అంటే ఇతర ఉపాధులు పొందినప్పుడు, ఇది కాకుండా ఇంకా ఇతర ఉపాధులు పొందినప్పుడు వాడు చేసినటువంటి పాపము పుణ్యము ఈ రెండింటి లెక్కల పుస్తకానికి దురితమని పిలుస్తారు. దాన్ని ఎవరు రాశారు? చిత్రగుప్తుడు రాసుకుంటూ ఉంటాడు. ఎవరా చిత్రగుప్తుడు అంటే? చేసిందే పట్టుకుంటాడు అనుకోకండి, మనసుతో చేసింది కూడా పట్టుకుంటాడు. మనసుతో చేసింది కూడా పట్టుకోవాలంటే చిత్రంగా కూర్చుని గుప్తంగా రాసేవాడు ఎవడో ఆయనే చిత్రగుప్తుడు. ఆ అకౌంట్స్ మీకు నాకు ఎవరికి తెలియదు ఏం రాస్తున్నాడు, ఇక్కడే కూర్చొని రాస్తుంటాడు ఆయన. కాబట్టి ఈశ్వరుడే చిత్రగుప్తుడు అంటేను. అందుకే చిత్రగుప్తుడికి కాంచీపురంలో దేవాలయం ఉంది. చిత్రగుప్తుడి దేవాలయానికి వెడితే కాంచీపురంలో ఏమవుతుందండి అని మీరు అడిగారు అనుకోండి, అయ్యో నా దేవాలయానికి వచ్చి కొబ్బరికాయ కొట్టాడు, నా దేవాలయానికి వచ్చి హుండీలో 100 రూపాయలు వేసాడని మీ అకౌంట్స్ పుస్తకంలోంచి ఓ పేజీ తీసేస్తాడు అనుకుంటున్నారండి. అలా ఏం తీసేడు ఆయన. కాకపోతే ఆయన పరబ్రహ్మతత్వంగా అక్కడ ఏమనుగ్రహిస్తాడంటే నరకద్వారమును చూడవలసిన అవసరము లేని పనులు మీ చేత చేయిస్తాడు. అలా చేయించగలిగిన శక్తిగా, బుద్ధి ప్రచోదన శక్తిగా ఉంటాడు. కాబట్టి కాంచీపురంలో ఆయనకి చిత్రగుప్తుడికి దేవాలయం వచ్చింది. మనం వెళ్ళినప్పుడు మేము దర్శనం చేసుకొచ్చాం కూడా. కాబట్టి దురితము అన్నది ఒకటి ఉంటుంది. దురితము అంటే చేసిన పాపపుణ్యాలు ఈశ్వరుడు ఫలితంగా ఇస్తూ ఉంటాడు తీసుకొచ్చి, తిన్న అన్నం జీర్ణమైనట్లు. ఏదో నేను సంస్కృతంలో దేవీ భాగవతంలో ఒక విషయాన్ని చెప్తుంటారు, కుభోజనేన దివసః. తినకూడని భోజనం, చెయ్యకూడని భోజనం చేశారనుకోండి ఒక రోజు పోతుంది. ఎందుకు పోతుంది అంటే కడుపులో బాగుండకపోతే ఇంకా వాడేం పూజ చేస్తాడు? కడుపులో బాగోలేదు, కడుపు విపరీతమైన నొప్పిగా ఉంది, ప్రవచనం ఏమిటి, ఏ గుడి ఏమిటి, గోపురం ఏమిటి, పడుకోవడం ఎక్కడ ఏమంతం మీదను. కుభోజనేన దివసః. అందుకని ఒక రోజును పాడు చేసేస్తుంది భోజనం. ఒక భోజనం లోపలికి వెళ్ళి ఒక రోజుని పాడు చేసినట్టే మీరు చేసుకున్నటువంటి, మీరు అంటే నేను కూడా, మనం చేసుకున్నటువంటి పాపపుణ్యములే మనకి సుఖదుఖములుగా ఇవ్వబడతాయి. చాలా సంతోషంగా ఉందంటాడు, ఏం బాగులేదంటాడు. ఏడవడం, సంతోషించడం, ఈ రెండిటికీ కారణం ఏమిటంటే చేసిన పాపపుణ్యములు సుఖదుఖములుగా వస్తుంటాయి. అయితే బాగుందండి, ఇచ్చేవాడు ఉండాలిగా. ఇవి గుర్తు పెట్టుకుని అబ్బాయి ఇప్పుడు అనుభవించని ఇచ్చేవాడు ఎవరు? వాడే ఈశ్వరుడు. ఈ మూడిటి మీద అదుపు లేనివాడు జీవుడు. ఈ మూడిటి మీద అదుపు ఆయనకి ఏమన్నా? కాలాన్ని ఆపగలవా?
చాలా బాగుందండి ఇవాళ ఇలా ఉంచేసుకుంటాం, మేము డేట్ మార్చుకుంటే ఏం ఆగదు, అది వెళ్ళిపోతుంది. దురితము నీ చేసింది ఏమైనా ఉంటే ఎవరైనా కొంచెం కొట్టేస్తారు ఏంటంటే ఎర్రసిరాతో, లేకపోతే ఆ రికార్డులు పాడైపోవడం అలా ఏముండదా అంటే అలా ఏముండదు. దానికి దురితము పోదు. దైవము తెలుసుకోకుండా ఉండగలిగినటువంటి అమాయకత్వము ఆయన యందు భాషించదు. అంటే ఆయన సమగ్రత్వము చెడదు. ఏకకాలమునందు అన్ని ప్రాణులు ఏం చేస్తున్నాయో ఆయన తెలుసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఈ మూడిటి మధ్యలో నలుగుతూ ఉంటాడు మనిషి. ఈ నలుగుడు పడడంలోనే విఘ్నమని వస్తూ ఉంటుంది. అంటే ఇవాళ సాయంకాలం గుళ్ళోకి ఎడతానండి అంటాడు. 4ంటికి మెట్ల మించి దారి కింద పడి కాలు విరిగిపోయింది. గుళ్ళోకి ఎడదామని తననుకుంటే కాలు ఎందుకు విరిగిపోయింది అంటే దురితమునకు ఫలితం ఇచ్చాడు ఈశ్వరుడు. ఇప్పుడు ఎవడి కాలో విరగొట్టాడు, ఇప్పుడు వీడి కాలు విరిగింది. ఆ పాపం ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు అనుభవము చేత ఆ పాపం పోతోంది, అనుభవం చేత పుణ్యము పోతోంది. కానీ పుణ్యం అనుభవంలోకి వస్తే బాగుంది అంటాడు. సుఖం కదండి మరి. పాపం అనుభవంలోకి వచ్చింది అనుకోండి, ఈశ్వరుణ్ణి నిందిస్తాడు. నేను ఎంత పూజ చేశానండి, ఎంత అల్లరి చేసేస్తున్నాను అంటాడు. దుఃఖమును ఓర్చడు, సుఖమును వదిలిపెట్టడానికి ఇష్టపడడం. అప్పుడు సుఖానికి ఏది హేతువో అదే చేస్తూ ఉంటాడా? ఒక్కనాటికి ఉండడం. ఎందుకు ఉండడు అంటే నిషిద్ధ కర్మ యందు ఆయనకున్న అనురక్తి అటువంటిది. నిషిద్ధ కర్మ వద్దు అన్నది చేయడమే పాపం. ఇది చేయకబ్బాయి అన్నారనుకోండి, అది చేయకుండా ఉండలేనండి అంటాడు. ఇది చెయ్యి అన్నారనుకోండి, ఏదో భయమో భక్తో అగరత్తు పెట్టు దేవుడికి అన్నారనుకోండి, ఏదో పెడతాడు. తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు లే అన్నారనుకోండి, అది కుదరదండి అంటాడు. నిషిద్ధ కర్మ వదలలేడు, విహిత కర్మ ఇంకా చేస్తాడు ఎప్పుడో అప్పుడు. కాబట్టి ఇప్పుడు పాపపుణ్యములను ఇచ్చేటటువంటి ఈశ్వరుడి మీద మీకు అజమాయిషీ లేదు, కాలము మీద అజమాయిషీ లేదు, దురితము మీద అజమాయిషీ లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఒక బుద్ధి కలిగింది. అయ్యయ్యో ఆనాడు తెలియకో తెలిసో చేసేసాను పాపం, ఈశ్వరా నన్ను ఖేద పెట్టకు. ఇప్పుడు తెలుసుకున్నాను, నేను మనసా నేను మారాను, కాబట్టి నువ్వు నన్ను అనుగ్రహించు. ఈ నిజాయితీతో కూడినటువంటి ప్రతిపాదనకు ప్రార్థన అని పేరు తప్ప, ఈ నిజాయితీ లోపించి నోటితో చేసిన ఉంటాయి చూసారా, అవన్నీ ప్రార్థనలను నేను లెక్కలో వేసేసుకోవడం కుదరదు. ఈ నిజాయితీతో ఈశ్వరుడి ముందు నిలబడి చెప్పినది ఏదో దానికి ప్రార్థనని పేరు. ఇది తెలిసి ఉండి అడిగాడు అనుకోండి, అప్పుడు ఈశ్వరుడు తీయవచ్చా, తీస్తాడా? తీయడు అని మీరు అన్నారనుకోండి, ప్రార్థన అన్నది లేనిలేదు. ఇంకా యజ్ఞము యాగము ఈ క్రతువులు అనవసరం. ఇప్పుడు పాపం పాప ఫలితాన్ని, పుణ్యం పుణ్య ఫలితాన్ని ఇచ్చేస్తుంది అంతే. అప్పుడు కర్మ గొప్పదవుతుంది, ఈశ్వరుడు గొప్పవాడు కాడు. కాబట్టి ఈశ్వరుడు మీ యొక్క పాపమును క్షమిస్తాడు. క్షమించి ఏం చేస్తాడంటే, పాము కరవవలసింది చీమ కరిచి విడిచిపెడతాడు. ప్రాణం పోవలసింది, ప్రమాదం రావలసింది ఏదో దెబ్బ తగులుతుంది, కాస్త నెత్తురు కారుతుంది, కట్టు కట్టించుకుంటాడు, హాస్పిటల్కి వెళ్తాడు, అందరూ బెంగెట్టుకుంటారు, 2 రోజుల్లో తగ్గిపోతుంది, సుఖంగా ఉంటాడు. ఇప్పుడు ఈశ్వరుడు మీకు ప్రమాదమును ఇచ్చి రక్షించగలడు. ఈ రక్షణ సామర్థ్యము ఆయన దగ్గర ఉంది, క్షమించగలడు. లేకపోతే వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి అని మీరని అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అని అడగడం ఎందుకండి? అశేషాన్ లెక్క తెలియదు, నేను ఎన్ని చేశాను, అన్ని తప్పులు చేశాను, క్షమస్వత్వం నన్ను క్షమించు క్షమించు అని మీరు అనడం ఎందుకు? అలా కుదరదు అలా కుదరదు ఆయన అంటే ఇంకెందుకు మీరు ఏడుకొండలు ఎక్కడం? అంటే క్షమిస్తాడు. క్షమిస్తాడు కాబట్టే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మీ ఆపదలను తీసేస్తాడు. మీకు తెలియకుండా వచ్చేదానికి ఆపద అని పేరు. మీకు చెప్పి ఇవ్వరుగా నోటీస్ ఇవ్వరు, నువ్వు ఎప్పుడో పాపం చేసేవి దానికి ఫలితం ఇస్తున్నాను, నీ పరిస్థితి వేళ పోతుందని ఎవరు ఏం చెప్పరు, పోతుందంటే అది. కాబట్టి ఆ వచ్చే ఆపదని తీసేస్తాడు. ఎప్పుడు మీరు త్రికరణ శుద్ధిగా ప్రార్థన చేయడం మీకు అలవాటైతే. కాబట్టి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం, దాని స్థానంలో మీకు అవసరమైంది ఈశ్వరుడు మీకు ఇచ్చి మీ అభ్యున్నతిని రక్షిస్తాడు. కాబట్టి ఈశ్వరుడు మీ పాపములను క్షమించగలడు, ఈశ్వరుడు మీకు అభ్యున్నతిని కల్పించగలడు. ఇది ప్రార్థన అన్నది అసలు ఎందుకు చెయ్యాలి అన్నదానికి లౌకికమైన కారణం. అయితే ఇంకా ఎప్పుడూ ఇదే చేస్తూ ఉన్నారనుకోండి మీరు, ఇంకా ఎప్పుడు ఎందుకు ప్రార్థన అంటే ఏదో కలిసి రావాలని ప్రార్థన, ఎప్పుడు ఏదో సుఖం కలగాలని ప్రార్థన.
మీకేమైనా అభ్యంతరమా కోటేశ్వరరావు అంటే నాకెందుకు అభ్యంతరం, చెయ్యొచ్చు, మంచిదే. కానీ అదే ప్రయోజనమా మనిషికి? సుఖము అన్నది మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, వ్యక్తి స్థాయిలో సుఖమే కానీ లోక స్థాయిలో సుఖమన్న మాటని వాడడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నాకు వంకాయ కూర సుఖం, మీకు కష్టంగా ఉండొచ్చు. అదేం వంకాయ కూర అంటే బాబు మేము తినమనొచ్చు. నాకేదో ఉపన్యాసం చెప్పడం సుఖం, మీకు ఇదేంటంటే ఇలా తినేస్తాడనిపించచ్చు. లేకపోతే మిమ్మల్ని చెప్పమంటే మీకు కష్టం అనిపించచ్చు. ఒకటి సుఖం ఇంకోటికి దుఃఖం. వన్ మ్యాన్స్ ఫుడ్ ఈజ్ అనదర్ మ్యాన్స్ పాయిజన్. కాబట్టి సుఖము అన్నది ఇది సుఖము అని చెప్పడం కుదరదు, దుఃఖము అన్నది ఇది దుఃఖము అని చెప్పడం కుదరదు. అది వ్యక్తిని బట్టి సుఖము దుఃఖం అవుతుంది, దుఃఖము సుఖం అవుతుంది, మారిపోతుంది. అందుకని ఎవరిది ఎవరికి సుఖము అంటే అలా ఏం చెప్పడం కుదరదు. అసలు శాస్త్ర దృష్టిలో అలా నిర్ధారించడం చాలా కష్టమైన విషయం కూడా. పైగా మీకు సుఖం అన్నది కూడా దుఃఖం అవుతుంది కాసేపటికి. ఏసీలో ఎక్కడం చాలా బాగుంటుంది. నిన్ననే గోపాలకృష్ణ గారు అన్నారు, చాలా ఎక్కువ ఏసీ పెట్టేశారనుకోండి కంపార్ట్మెంట్లో, బా ఏంటంటే ఫుల్ బ్లాస్ట్ వణికిపోతున్నాం, ఇంత ఏసీ పెట్టాడేమిటి అని వెళ్ళి ఆమె తగ్గించవే బాబు ఇంత ఏసీ పెట్టాడేంటంట. ఇప్పుడు ఆ ఏసీ ఎందుకు దుఃఖమైంది నీకు? ఎక్కువైతే దుఃఖమైంది. ఓ బొబ్బట్టు తిని బాగుంటుంది, 15 తిను తప్పు వస్తుంది, సుఖము దుఃఖమైంది. కాబట్టి సుఖము సుఖమని చెప్పలేరు, దుఃఖము దుఃఖమని చెప్పలేరు. ఏదో బాగా కష్టం వచ్చినప్పుడు బాగా ఏడిచేస్తే చాలా వీళ్ళకి అమ్మయ్యా అనిపిస్తుంది అంటారు. శోకానామరుగున దాగి సుఖమున్నదిలే అన్నాడు ఎవరో పెద్ద ఆయన. కాబట్టి అందుకని అలా కూడా ఉంటుంటుంది, దుఃఖంలో సుఖం, సుఖంలో దుఃఖం. అసలు సుఖమే దుఃఖం, దుఃఖమే సుఖం, ఇది సుఖం ఇది దుఃఖం అని చెప్పడం కుదరదు. ఈశ్వరుడు అటువంటి భావన చేత పాపపుణ్యములను తొలగొడుతూ ఉంటాడు. ఎన్నాళ్ళు అడుగుతారు ఇంక దాన్ని? అందుక మనుష్య జన్మ. ఇంకా ఎప్పుడు అది అడుగుతూ ఉండడమే. ఎప్పుడు నాకేది ఇష్టమో అది దొరకాలని కోరుకోవడానికే ప్రార్థనలు అనుకోండి. ఇంకా అంతకన్నా అసహ్యకరమైన స్థాయి ఇంకోటి లేదు అని గుర్తు కదండి. సనాతన ధర్మంలో ప్రార్థన అంటే మంచిదే, ఏదో కోరుకుంటుంది. గృహస్థాశ్రమంలో ఉన్న తర్వాత ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాం. కానీ బతికున్న నాళ్ళు ప్రార్థన అంటూ నీ చేస్తే ఏదో అవసరం వస్తేనే ప్రార్థన. నేను వెళ్ళాను గుళ్ళోకి ప్రార్థన చేశానంటే ఏదో కోరిక ఉందని గుర్తు, లేకపోతే చేయక్కర్లేదు. అందుకండి ప్రార్థనలు వచ్చేది. అందుక శంకరాచార్యులు వారు షట్పది ఇచ్చేది కాదు. ప్రార్థన 2వ స్థాయిలో ఎందుకు చేస్తారు? ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. జీవుడు జీవుడని మీకు అనిపిస్తున్నది, నాకు అనిపిస్తున్నది ఏదో అది జీవుడు కాడు, సాక్షాత్ ఈశ్వరుడే. ఉన్నది ఆ ఒక్క పదార్థమే, ఈశ్వరుడు ఒక్కడే ఉన్నాడు. కానీ ఈశ్వరుడు తప్ప అనేక ఉన్నట్టు మనకు కనపడతాం. భాగవతంలో పోతన గారు చమత్కారమైన మాట అంటారు, నాలో ఉన్న పదార్థాన్ని నేనంటుంటాను. నేను ఈ నేనుకి ఏది కష్టమో ఆ నేనుకి అదే కష్టం. నన్ను తేలు కుట్టిందనుకోండి ఏ కష్టమో ఆ నేనుకి అదే కష్టం, ఆవిడికి కుట్టిన. కానీ నువ్వు అని నాలో ఉన్న నేను అవతల వారిలో నువ్వు అనిపిస్తుంది. ఈ నేనుకి నువ్వుకి మధ్యలో పెద్ద సముద్రం వస్తుంది. నేననేటప్పటికి ఇది బాగుండాలి, నువ్వు అనేటప్పటికి అలా పోయినా పర్వాలేదు. కాబట్టి లోకములన్నీ గెలిచిన ఆడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్బుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనవేశ్వర. నాన్న ఎల్ల శరీరధారులకు ఇల్లుని చీకటి నూతి లోపలం త్రెళ్ళక వీరు నేనను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడిని ఉద్దేశించి. నువ్వు నేను కాదు, ఒక్కసారి నీలో ఉన్న నేనుని అవతల వారిలో ఉన్నటువంటి నువ్వులోకి పెట్టు. నీకేది బాధో అందులోకి నువ్వు వెళ్ళి కూర్చున్నా అదే బాధ ఉంటుందని ఆలోచించి అప్పుడు అన్నిటిలోకి నీలో ఉన్న నేనుని అన్ని నువ్వుల్లోకి పెడితే ఉన్నది ఒక్క నేనే. అప్పుడు ఉన్నది ఒక్కటే పదార్థం, ఆ పదార్థం తప్ప ఇంకోటి లేదు. ఆకలేసినప్పుడు నాదే బాధో ఒక్కొక్కది అదే బాధ, ఆ జీవుడికి అదే బాధ. దాహంతో నాదే బాధో కుక్క దాహానికి అదే బాధ. కానీ ఆ నువ్వు నేను మధ్యలో దాని బాధని గమనించలేనటువంటి అజ్ఞానములో పడిపోవడం అనేటటువంటిది సంభవిస్తోంది. కానీ నేను ఇలా చెప్పాను అనుకోండి బాగానే ఉంటుంది, కానీ నేనే ఆ స్థాయిలో ఉపన్యాసం అయిపోయిన తర్వాత నిలబడతానా అంటే అనుమానాస్పదమే.
ఎందుకు నిలబడలేము అంటే అనుభవంలోకి అద్వైత సత్యాన్ని తీసుకురావడం చాలా చాలా కష్టం. దానికి చాలా పురాకృత పుణ్యం ఉండాలి. ఉన్నవాడికి తప్ప జ్ఞాని అంతటా ఉన్నది ఒక్క పరబ్రహ్మమే అన్న సత్యము అనుభవములోకి రావడం చాలా కష్టం. మరి అనుభవంలోకి రావడం కష్టం కదండి, అలా అంతటా ఉన్నది ఒక్కటేని అనలేను కదా, కాబట్టి ఇంకా దాని ప్రయత్నం నాకెందుకని వదిలేయకూడదు. అది చేరుకోవడానికి నిచ్చెన ఒకటి తెచ్చి శంకర భగవత్పాదులు మనకు ఏర్పాటు చేశారు. దానికే షట్పది అని పేరు. ఇప్పుడు మీరు ఈశ్వరుణ్ణి ఒక రూపంతో తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, పెట్టి ప్రార్థన చేస్తున్నారనుకోండి, దీన్ని మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి. మనసు చించలం, అది ఎప్పుడూ స్థిరంగా ఉండు అంటే ఉండదు, ఎప్పుడూ కదిలిపోతూ ఉంటుంది. అది దాని స్వభావం. సంకల్ప వికల్ప సంఘాతమునకే మనస్సు అని పేరు. నిరంతరం కదులుతుంది. కదిలిపోయే మనసులోంచే సంసారం వస్తుంది. ఏవేవేవేవో పట్టుకుంటుంది, అందులోంచి కోరికలు తిప్పుతుంది, పడగొడుతుంది, లేపుతుంది, బడలిక కలిగేటట్టు చేస్తుంది. ఈ మనస్సుని తెచ్చి అదుపు చేసి మీరు నిలకడగా నిలబెట్టారనుకోండి, పరమ ప్రశాంతతని పొందుతుంది. కానీ నిలబెట్టడం ఎలా? దాన్ని తీసుకొచ్చి నిలబడు అన్నారనుకోండి, అదేం నిలబడదు. పటకారని మీరు పట్టుకోగలరేమో కానీ మిమ్మల్ని పటకార పట్టుకోలేదు. మనసు మిమ్మల్ని నడిపించడానికి అలవాటు పడిపోయింది. ఇప్పుడు మీరు మనసుని నియంత్రిస్తారంటే అదంత తొందరగా ఏం విందో మాట. కాబట్టి ఎలా? ఇప్పుడు శంకరులు జగద్గురువులుగా ఒక గొప్ప వరాన్ని మనకి కృప చేస్తున్నారు. ఆ వరమే షట్పది. ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి ఒక రూపంలో అక్కడ నించోపెట్టి మీరు ఆ రూపం వంక తిరిగి ప్రార్థన చేయడం మొదలు పెడితే ముందు మనసు ఏం చేస్తుందంటే ఆ రూపాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకొచ్చింది విగ్రహారాధన అన్నది. విగ్రహమును ఆరాధించడం కాదు, విగ్రహముగా ఈశ్వరుణ్ణి ఆరాధించడం. అది ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. విగ్రహమును ఆరాధించడం విగ్రహారాధన కాదు, విగ్రహముగా ఈశ్వరుని ఆరాధించుట. అందుకే సగుణా నిర్గుణాసాత ద్విధా ప్రోక్త మనీషిభి సగుణ రాగిభిసేవ్య నిర్గుణాతుర్ విరాగిభి అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. మనసు పట్టుకోవడానికి ఒక రూపం ఉందనుకోండి, మనసు పట్టుకుంటుంది. ఈశ్వరుడు నిర్గుణుడు, ఆయనకి రూపం లేదు అని నేను అన్నాను అనుకోండి, పట్టుకో అన్నాను అనుకోండి, ఎలా పట్టుకుంటుంది? ఓ రూపం లేదు పట్టుకో అంటే పట్టుకోలేదు. ఒక రూపాన్ని ఇచ్చారనుకోండి, పట్టుకుంటుంది. అందుకని ఈశ్వరుడు ఏ రూపాన్నైనా తీసుకుంటుంటాడు. ఎందుకు తీసుకుంటాడంటే ఒక్కటే కారణం. ఆయనే చెప్పాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఒక ఆయన అంటాడు, నేను ఇలా అయితే ఇటువంటి రూపం లోకంలో ఉండదు కాబట్టి నేను అటువంటి రూపం ఉంటే దాని చేతిలో చచ్చిపోతానంటాడు. గాలిన్ కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలం తమప్రబల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహం వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పించవే అంటాడు. రాత్రి కాదు, పగల కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, తడిసిన దాంతో కాదు, పొడి దాంతో కాదు, బతికున్న దాంతో కాదు, చచ్చిపోయిన దాంతో కాదు, పైన కాదు, కింద కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, నరుడు కాదు, మృగం కాదు, అలా ఉంటే దాంతో చచ్చిపోతానంటాడు. అలాంటిది లేదు కదా అది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్వపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే. ఇటు ఒక పక్కన రాక్షసుల్ని శిక్షించాలి, అధర్మాత్ముల్ని, నమ్ముకున్నవాణ్ణి నిలబెట్టాలి. కాబట్టి ఎక్కడున్నాడయా అటువంటి వాడు? ఉన్నాడు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండి ఎందెందు వెదకి చూచిన అందంతే కలడు దానవగ్రని వింటే. ఇక్కడ అక్కడ ఏంటి, అంతటా ఉన్నాడు. నేను అడిగినట్టుగా కనపడడుగా, అలాంటి వాడు లేడుగా. ఇది హిరణ్యకశిపుడి యొక్క ఆలోచన. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? కింద కాదు, మీద కాదు, తొడల మీద, ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద, చచ్చిపోయింది కాదు, బతికున్నది కాదు, కోస్తే బాధ లేదు, పెరుగుతోంది కాబట్టి జీవం ఉంది గోళ్ల చేత. నరుడు కాదు, మృగం కాదు, నరసింహావతారం, పగలు కాదు, రాత్రి కాదు, అసుర సంధ్య వేళ. ఇటువంటి స్వరూపంతో తొడల మీద పెట్టుకుని సంహరించాడు. ఇప్పుడు సంహరించిన స్వరూపం కేవలం హిరణ్యకశిప సంహారమేనా? నరసింహోపాసన చేస్తే మీకు జ్ఞానం కూడా ఇస్తుందా? పుణ్యాత్ముల్ని రక్షించింది, ధర్మాత్ముల్ని రక్షించింది, రాక్షసుణ్ణి సంహారం చేసింది. ఆ నరసింహావతారం యొక్క కాళ్ళు పట్టుకుంటే మీకు జ్ఞానం కూడా ఇస్తుంది. ఇప్పుడు ఈశ్వరుడికి ఒక రూపం ఎందుకు వచ్చింది? ఆయన సరదా పుట్టిపుచ్చుకున్నది ఏం కాదు. నేను ఇలా ఉంటాను, ఫెయిర్ అండ్ లవ్లీ రాష్ట్రం ఇలా ఒకసారి వస్తానని ఆయన ఏం అనలేదు. అలా వస్తే చచ్చిపోతానని ఓ వెర్రేలేడు అన్నాడు. అలాంటి వాడు లేడు కదా అనుకున్నాడు వాడు. అంటే అప్పుడు ఆయన ఆ రూపాన్ని పొందాడు. ఆయన ఎందుకు పొందగలడు అంటే
అలా పొందగలిగినటువంటి పరబ్రహ్మం అది. బంగారం అంటూ ఉంటే ఏదైనా అవుతుందండి. ఉంగరం అవుతుంది, రేపు ఈ 2 ఉంగరాలు చెరిపించేసుకుంటే ఓ కంకణం అవుతుంది. ఆ కంకణం చెరిపేసుకుంటే 2 చెవులకి 2 నేను కుండలాలు చేయించుకోవచ్చు, 2 కుండలాలు చెరిపించేసుకుంటే మెళ్ళలో గొలిసేసుకోవచ్చు. అబ్బో ఈయనకి చాలా ఉన్నాయని మీరు అనుకోవచ్చు, ఉన్నది ఆ కాస్త బంగారం కదా. కాబట్టి అసలు బంగారం ఉంటే ఎన్ని అయినా మారిపోతూ ఉంటుంది. ఈశ్వరుడు యొక్క స్థితి కూడా ఉంటే అది సత్, అది ఉంది కాబట్టి అది ఎన్నిటికైనా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు అలా మారిపోయేటటువంటి పరమేశ్వరుడు యొక్క నిర్గుణమైన స్వరూపాన్ని చేరుకోవడము అంటే దేన్ని పట్టుకుంటే, దేన్ని చూస్తుంటే, దేన్ని ధ్యానం చేస్తుంటే, దేన్ని ప్రార్థన చేస్తుంటే దానిలో కలిసిపోయి అది మీరైపోతారో, అది మీరు అది అయిపోయి అహం బ్రహ్మాస్మి అయిపోతారో, తత్వమో అసి తత్వమసి అయిపోతారో దాన్ని ప్రార్థనగా తీసుకొచ్చి నిలబెట్టడం జగద్గురువుగా శంకరాచార్యులు వారు సాధించినటువంటి మహోత్కృష్టమైన విజయం షట్పదిలం. అందుకని ఆయన ఒక మూర్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఎదురుగుండా. ఈ మూర్తిని నేను ఉపాసన చేస్తున్నాను, పిలుస్తున్నాను ఈ ప్రార్థనలో అన్నారు. నేను మీకు ఇంకా బాగా ఉదాహరణ చెప్పాలి అంటే రామకృష్ణ పరమహంస మాటల్లో అయితే ఒక చక్కెర బొమ్మ అని ఉంటుంది. మా చిన్నతనంలో ఇచ్చేవారు, ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఏవో పేరెంటాలకు ఎడితే ఇస్తే ఆ కుక్కలు కోళ్ళు అన్ని తింటుండేవాళ్ళు. అంటే నిజంగా కుక్కలు కోళ్ళు తిన్నాడు వీడు అనుకునేరు. పంచదార బొమ్మలు చేసి ఇస్తూ ఉంటారు, కోళ్ళి బొమ్మలు అవి ఇస్తే ఆ కోడి బొమ్మగా ఆ ముక్కు ఏదో కనపడుతుంది. ఆ ముక్కు తీపే, కాళ్ళు తీపే, దాని పొట్టా తీపే. ఎందుకంటే ఉన్నది బంగారమే కానీ కోడి కాదు అందులో ఉన్నది. దంతువా దారు లేకపోతే దంత్యా దారువా అంటే దంతి అసత్యం, దారు సత్యం. ఒక కొయ్యలో ఏనుగుని తయారు చేశాడు ఒక ఆయన. మనవాడు చూసి అన్నాడు, నా తాతగారండి ఏనుగు అన్నాడు. తాతగారు అన్నాడు, నా కాదు నాన్న కొయ్యి అన్నాడు. మీ మొహం మీకేం తెలుసు, ఏనుగు ఇదిగో తొండం ఉందా, దంతాలున్నాయా, కాళ్ళున్నాయా, పొట్టుందా, తోకుందా, ఉన్నాయి. ఏనుగే నాన్న అవన్నీ కొయ్యా అంటాడు తాత. ఇది ఏనుగంటాడు మనవడు. నామరూపములను చూస్తున్నాడు మనవడు, పదార్థమును చూస్తున్నాడు తాత. ఇలా కొయ్యయందు దంతి అంటే దారువునందు దంతి వచ్చినట్టు, సువర్ణమునందు ఆభరణములు వచ్చినట్టు మనం కూడా నామరూపాత్మకంగా ఉన్న జగత్తు ఈశ్వరుడే అని తెలుసుకో అంటే అంత తొందరగా పట్టుకోలేము. కానీ ఒక పంచదారతో చేసినటువంటి బొమ్మ సముద్రపు యొక్క లోతు కనిపెడతానని ప్రయాణం మొదలెట్టింది అనుకోండి. ఇప్పుడు ఇది సముద్రపు తట్టడుక్కి వెళ్ళింది. బయటికి వచ్చి మీకు చెప్పడానికి ఇంకుంటుందా పంచదార బొమ్మ? కరిగిపోతుంది. షట్పదీ స్తోత్రం కూడా అంతే. మీరు ఈశ్వరుణ్ణి ఉద్దేశించి ప్రార్థన మొదలుపెట్టారనుకోండి, ఇందుకు ఈ స్థాయిలో ప్రార్థన కేవలము సుఖాలు, కేవలం కోరికల కోసం చేయరు. ఈ స్థాయిలో కూడా ప్రార్థన ఉంటుంది. ఇది మీరు తెలుసుకోవాలి. ఇది తెలియక చేసే ప్రార్థన అన్ని వేళలా మనుష్యులు చేయకూడదు. అలాగా ఈ షట్పది చెయ్యాలి మనుష్య జన్మ ఎత్తినందుకు. అందుకే షట్పది నోటికి రావడం అత్యంత ప్రధానం జీవితంలో. షట్పది రాదు నాకు నోటికి అన్నారనుకోండి, మనుష్య జన్మ యొక్క ప్రయోజనాన్ని సాధించుకోవడంలోనే ఎక్కడో పొరపాటు పడిపోయాడు అని గుర్తు. అంటే అసలు ఆ జన్మ ప్రయోజనం పోయినట్టే. మీకు ఎన్ని ప్రార్థనలు రానివ్వండి ఒకెత్తు, షట్పది రావడం ఒకెత్తు. నేను త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను ఈ మాట. ఎందుకంటే శంకర భగవత్పాదులు అంత లోతైన భావములతో ఇచ్చారు ఆ ప్రార్థనని. ఇప్పుడు చక్కెర బొమ్మ సముద్రంలోకి వెళ్ళి సముద్రపు లోతు కనిపెట్టడానికి ప్రయత్నం చేసి సముద్రంలో తాను కలిసిపోయినట్టే మీరు ఈశ్వరుడి యొక్క ఒక ఆకృతిని పట్టుకుని ఈశ్వరుణ్ణి మీరు అసలు ఏమి అడగాలో అవి అడగడం మొదలు పెడితే మీరు కూడా చక్కెర బొమ్మ సముద్రంలో కలిసినట్టు మీరు కూడా క్రమక్రమంగా జ్ఞానావిర్భావము చేత నేను ఈశ్వరుడనే అన్న జ్ఞానమును పొంది మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతారు. ఇప్పుడు అసలు మనుష్య జన్మకి కావలసినటువంటి మహత్తరమైన ప్రయోజనమేదో దాన్ని జగద్గురువులుగా శంకరులు సాధించి పెడుతున్నారు. ఇప్పుడు ఇది సాధించి పెట్టడానికి ప్రార్థన ఇవ్వడం అంత తేలికైన విషయమేం కాదు. మీరు చాలా వినుంటారు, ఏదో ఈ ప్రార్థన చేసినట్టయితే, ఈ స్తోత్రం చేసినట్టయితే ఏదో 3 మాటలు చదివితే ఈ ఫలితం వస్తుంది, 6 మాటలు చదివితే పిల్లలు పుడతారు, 8 మాటలు చదివితే పోయిన వస్తువులు దొరుకుతాయి, ఇలా ఏదో ఉంటాయి. అందులోనే ఉంటాయి చివరి ఫలశ్రుతి చెప్తూ. నేను అవి తప్పని కానీ అలా చేయకూడదని కానీ అనడానికి నాకు కాదు ఎవ్వరికీ అధికారం లేదు. ఎందుకు లేదో తెలుసా అండి? ఒక్కటే కారణం. గీతలో ఈశ్వరుడు ఒక మాట చెప్పాడు,
చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జన ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. అర్జున, 4 రకాలైన భక్తులు ఉన్నారు. వీళ్ళు నలుగురు నన్ను సేవిస్తూ ఉంటారన్నాడు. ఎవరు? ఆర్తో, ఆర్తి కలిగినటువంటి వాళ్ళు భగవంతుణ్ణి ప్రార్థన చేస్తారు. జిజ్ఞాసు, జిజ్ఞాసులైన వాళ్ళు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తారు. అర్థార్థి, డబ్బు కావాలనుకున్నవాడు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. జ్ఞానీచ, జ్ఞాని అయిన వాడు కూడా, అంటే ఈశ్వరుడికి జీవుడికి భేదం లేదని తెలుసుకున్నవాడు కూడా నన్నే ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయనే ఒప్పుకున్నాడు. అలా ప్రార్థన చేస్తూ ఉంటారు, నేను వాళ్ళ కోరికలు తీరుస్తూ ఉంటాను అని ఆయన ఒప్పుకున్నాడు. మీరెవరు చేయొద్దనడానికి? నాకుందా అధికారం? నాకు కాదు, ఎవ్వరికీ లేదు. అలా చెప్పకూడదు కూడా, తప్పది. చెయ్యవచ్చు. 4 రకాలుగాను ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తారు. ఆర్తో, ఆర్తి కలిగిన వారు ఉంటారు కొంతమంది. ఆర్తి అంటే అప్పటికేం లేదు వాడికి భక్తి. అప్పటి వరకు వాడు ఎన్నడూ ఈశ్వరుడి జోలికి వెళ్ళినవాడు కాడు. పైగా అదొక పెద్ద సర్టిఫికెట్ కింద చెప్తుంటారు కొంతమంది. నాకు భక్తి లేదని అంటాడు. బూడిది లేకపోతే నాకేంటి? ఎవరికి భక్తి లేకపోతే వాడు ఇబ్బంది పడతాడు. భక్తి లేదని నువ్వు చెప్పుకోవడం ఎందుకు అంత గొప్పగా? అదేం చెప్పుకోవలసినంత గొప్ప లక్షణం ఏం కాదు. అలా చెప్పుకోవడానికి సిగ్గుపడవలసిన లక్షణం అది. అంటే ఆర్తో, ఆర్తుడు అంటే ఇత పూర్వం ఎన్నడూ ఈశ్వరుణ్ణి సేవించకుండా, లేదా ఏదో కించిత్ భక్తితో సేవించిన, పెద్ద నమ్మకం లేకుండా ఉండి, ఒక్కసారి ఏదైనా పెద్ద ప్రమాదము సంభవించినప్పుడు నువ్వు రాని పూర్తి నమ్మకంతో అప్పుడు పిలిచిన వాడెవరో ఆ సందర్భాన్ని బట్టి వాణ్ణి ఆర్తి కలిగిన వాడు అని పిలుస్తారు. ద్రౌపది పిలిచింది అలా. ఆవిడకి అంతకుముందు భక్తి ఉంది, కానీ ఆవిడకి ఒకసారి ఆర్తి కలిగింది. సభలో పిలిచింది, వస్త్రాపహరణం జరిగితే. చాలా బాగా సరిపోయేవాడు గజేంద్రుడు. ఎప్పుడూ ఎన్నడూ ప్రార్థన చేయకపోయినా మొసలి వచ్చి ఏనుగుని పట్టుకున్న తర్వాత రాత్రులు, దివసంబులు, సంధ్యలు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరములన్నారు పోతన గారు. 1000 సంవత్సరముల యుద్ధం చేశాడు. అప్పుడు తెలుసుకున్నాడు. పృథుశక్తిన్ గజమాజల గ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరిబలముంచింతించి మిథ్యామనోరథమింకేటికి దీని గెల్వ సరి పోరంజాలరాదంతు ఇట్లనే పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో. నేను ఈ మొసలితో యుద్ధం చేయలేనని తెలుసుకున్నాడు. అప్పటికి అందరూ వెళ్ళిపోయారు కూడా. మకరితోడపోరు మాతంగ విభుని ఒక్కరి నిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుతుండే కుంజరీయుధంబు మగలు తగులు కారె మగువలకును. భార్యలు తప్ప ఎవ్వరూ లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఆయనకేం తక్కువ మంది భార్యలు అనుకుంటున్నారా? 10,00,000 కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందనలతంత ఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చితి కదో భయం బిట్లో కదే ఈశ్వర అని చెప్పుకున్నాడు. 10 లక్షల కోట్ల మంది భార్యలు ఆయనకి. అంటే పిల్లలును, సైన్యము, పరివారం ఎంత ఉంటారో మీరు ఆలోచించండి. ఈ 10 లక్షల కోట్ల మంది తోకలు వేస్తే మొక్కలు చచ్చిపోతుంది. కానీ వాళ్ళందరూ ఏం చేశారంటే గట్టెక్కారు. ఈయన ఒక్కడే యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు యుద్ధం చేసి 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 వీళ్ళందరినీ చూసి 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 అనుకున్నాడు, ఊరే నా పిచ్చి తప్ప ఎవడు రాడరా, వచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా అన్నప్పుడు ఆలోచన వచ్చింది. వచ్చి అన్నాడు, కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనడు వాడు కలడో లేడో అన్నాడు. ఉన్నాడు ఉన్నాడంటారు, ఒక ఆయన మీద మాత్రం అంటుంటారు ఆ మాట గురించి. ఈశ్వరుడు అన్నవాడు ఉన్నాడు అంటారు, కానీ ఆ ఉన్నాడన్నవాడు ఉన్నాడో లేడో అన్నాడు. ఆయన ఏం రాలేదు. సంశయాత్మ వినశ్యతి. నీకంత అపనమ్మకం ఉంటే నాకు ఎందుకన్నాడు. ఎప్పుడు పిలిచాడు? నేను ఒంట్లో ఓపికండగా పిలవలేదు. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబుల ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చ తనువుండస్సిన్ శ్రమంబయ్యడి నీవే తప్ప ఇతప్పరం బెరుగా మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని ప్రాణం పోయేటంతటి నీరసం వచ్చాక అప్పుడు పిలిచాడు. పిలిస్తే, ఇప్పుడు నువ్వు పిలిస్తే నేను ఎందుకు రావాలి, ఎప్పుడన్నా దీపమన్నా పెట్టావా అని ఆయన అడిగాడా? ఆయన ఏం అలా అనలేదు. ఆర్తితో ఉన్నాడని నమ్మి పిలిచాడు. అందున పోతన గారి భాగవతం చమత్కారం సంస్కృత భాగవతం కన్నా. నేను నమ్మి పిలుస్తున్నాను కాబట్టి నువ్వు ప్రహ్లాదుడికి వచ్చినట్టు ఎక్కడున్నవాడు అక్కడి నుంచి విష్ణువు అంతటా ఉన్నావు కాబట్టి రావడం కాదు, నువ్వు వచ్చేటప్పుడు నిన్ను నువ్వు మరిచిపోయి రావాలన్నాడు.
కలుగడే నా పాలి కలివి సందేహింప కలివిలేములు లేక కలుగువాడు నాకడ్డబడరాడి నడిన సాధువులచే బడిడి సాధువుల కడ్డు బడిడివాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నామరాలింపడే మరగుల మొరలెరుంగుచు తన్ను వరగువాడు అన్నాడు. తనని తాను మరిచిపోయి రావాలన్నాడు. ఇప్పుడు ఆర్తితో గజేంద్రుడు నియమం పెట్టి పిలిచినా సరే షరతు పాటించి మరీ వచ్చాడు. అక్కడికక్కడ ప్రహ్లాదుడికి వచ్చినట్టు స్తంభంలోంచి వచ్చినట్టు రావచ్చు, కానీ అలా రాలేదు. నిన్ను నువ్వు మరిచి రావాలన్నాడు. కాబట్టి ఎక్కడో అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనంతరమృతధర ప్రాతేందుకంతోల్పరోత్పలవై అక్కడ ఆడుకుంటున్నటువంటి శ్రీ మహావిష్ణువు ఒక్కసారి సిరికింజప్పడు శంఖచక్రయుగముం చేదో ఈ సంధింపడే పరివారంబును జీరడభ్రగపతిన్ మన్నింపడాకర్ణికంతరథం విల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి ఆర్తితో పిలిస్తే ఆనాడు వచ్చాడా లేదా? కాబట్టి ఆర్తో నన్ను నమ్మి పిలిస్తే వస్తానయా అని ఊరుకున్నాడా? వచ్చాడా? వచ్చాడు. జిజ్ఞాసు పక్కన పెట్టండి. అర్ధార్థి కొంతమంది కేవలం అభ్యున్నతి కొరకు, అంటే ఏదో సామ్రాజ్యము డబ్బు ఇలాంటి వాటి కోసం ఈశ్వరుణ్ణి సేవించిన వాళ్ళు ఉన్నారు. సుగ్రీవుడు అందులోకే వస్తాడు. ముందు రాజ్యం కోసమేగా రాముడి పక్కన చేరాడు. ఇచ్చాడా లేదా రాజ్యం? ఇచ్చాడు. కాబట్టి అర్ధార్థి జ్ఞానీచ జ్ఞానులైన వారు, శంకర భగవత్పాదుల వంటి మహాపురుషులు, శుకుని వంటి వారు, అలాగే సనకసనందనాదుల వంటి వారు, వాళ్ళందరూ కూడా ఈశ్వరుణ్ణి స్తోత్రం చేస్తారు. నిర్వికల్ప సమాధిలోంచి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ ఉంటారు. కాబట్టి జ్ఞానీచ భరతర్షభ. కాబట్టి ఆర్తితో ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయొచ్చు, అర్ధార్థి అయి ప్రార్థన చేయొచ్చు, జ్ఞాని అయి కూడా చేస్తుంటాడు. వాసుదేవ సర్వమితి అని నమ్మినవాడు కూడా, అనుభవించినవాడు కూడా చేస్తుంటాడు. జిజ్ఞాసు ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. జిజ్ఞాసు అంటే ఎప్పుడూ కోరికలతో పిలిచేవాడు లేదా జ్ఞాని అయి పిలిచేవాడు కాడు. ఒక్క మనుష్య జన్మ పొందిన వాడికి మాత్రమే ఒక అధికారం ఉంది. అసలు ఈశ్వరుడు ఎవరండి అని అడగగలిగినటువంటి జన్మ ఒక్క మనుష్య జన్మే. బుద్ధి వాడికే ఉంది. కాబట్టి ఈశ్వరుడు ఎవరు, నేను ఎందుకు ఆరాధించాలి, ఆయన ఏం చేస్తుంటాడు, నేను ఎలా ఆయన్ని పొందాలి అని తెలుసుకోగలిగినటువంటి శక్తి ఉన్నవాడు మనుష్యుడు ఒక్కడే. కాబట్టి ఇప్పుడు అలా తెలుసుకోవాలని ప్రయత్నం చేసేవాడెవరో ఆయన్ని జిజ్ఞాసు అని పిలుస్తారు. ఇది ఉత్తమ లక్షణం. అంటే మనుష్య జన్మ ప్రయోజనాన్ని సాధించుకోవడంలో కష్టం వచ్చి ఈశ్వరుణ్ణి పిలిచారు, తప్పు కాదు. మీకు ఏదో కోరిక పుట్టి ఈశ్వరుణ్ణి పిలిచారు, తప్పు కాదు. జ్ఞాని అయి పిలిచారు కొంతమంది, తప్పు కాదు. కానీ జిజ్ఞాసువై ఈశ్వరుణ్ణి పిలవడం, ప్రార్థన చేయడం మనుష్య జన్మ యొక్క ప్రయోజనం. ఇది అడిగి తీరాలి. ఇదొక్కటి తప్ప మిగిలిన ముందు రెండు అడుగుతుంటారు సాధారణంగా. అర్ధార్థి ఆర్తో, ఆర్తితోనన్నా ప్రార్థన, ఏదో కష్టంలో ఉండిపోయి పిలవడం, లేకపోతే నాకు ఇది కావాలని పిలవడం. ఈ రెండూ కాకుండా ఈశ్వర ఇది ఇచ్చావు కాబట్టి కదా నాకు ఈ అదృష్టం, ఇది లేకపోతే ఈ అదృష్టం లేదే, నేను అసలు విందామంటే షట్పది విందామను 4 కుక్కలు వచ్చాయనుకోండి, పంపిస్తారా? పంపరు కదా. ఈ ఉపాధి అదృష్టం అండి. గడ్డి తిని ఆవు పాలు తయారు చేస్తాం. ఆ ఆవుని శివలింగం దగ్గరికి వెళ్ళి పాలు వదిలి అభిషేకం చేసుకునే అదృష్టం ఇస్తారా? పితికి మీరు చేసుకుంటారు అభిషేకం. మనుష్య జన్మకున్న గొప్పతనం ఏమిటంటే ఈ ఒక్క ఉపాధిలో ఉన్నంత కాలమే మీరు ఈశ్వరుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చెయ్యగలరు. అలా చేసిన వాళ్ళని అనుగ్రహించడానికి నేను ఉన్నానన్నాడు ఆయన. అంటే ఇప్పుడు అనుగ్రహిస్తానంటే ఏమిటి చేస్తానని? తానెవరో తెలియచేస్తాననేనా? తానెవరో తెలియచేయడం అంటే ఏమిటి? నువ్వెవరో నీకు తెలియడమే. ఒరే నేనేనరా ఈశ్వరుణ్ణి, లోపల ఉన్న ఆత్మ నేనని తెలియగానే మీకు ఈశ్వరుడు తెలియబడతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మము తెలిస్తే బ్రహ్మమే అవుతారు. కాబట్టి ఇప్పుడు ఇది తెలియడానికి ప్రార్థన. ఉప్పు బొమ్మ సముద్రంలోకి వెళ్ళినట్టు, చక్కెర బొమ్మ సముద్రంలోకి వెళ్ళినట్టు ఇది. ఈ ప్రార్థన సామాన్య స్థాయికైనా కన్నా పైన నిలబడింది. ఇప్పుడు ఈ ప్రార్థన చేస్తే అయితే మా కోరికలు తీరవండి అంటే, నువ్వు జిజ్ఞాసువు అయి ఈశ్వరుణ్ణి తెలుసుకునే ప్రయత్నంలో చేసినటువంటి కోరికల వలన అసలు నీకు కిందనున్న కోరికలు తీరకపోవడం అన్న సమస్య లేదు. గుమాస్తాగా ఉన్నవాడు ఆఫీసర్ గారి సంతకం పెట్టకూడదు, కానీ ఆఫీసర్గా ఉన్నవాడు గుమాస్తా పని చేసి సంతకం కూడా పెట్టేసుకోవచ్చు కదా. మీరు నన్ను పట్టుకోగలిగారో లేదో ఉద్యోగం చేసే వాళ్ళకి తెలుస్తుంది. గుమాస్తాగా ఉంటే నేనే ఉత్తరం రాసేసి జవాబు రాసేసి నేనే ఆఫీసర్ గారి సంతకం పెట్టకూడదు. యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాసి స్టాంప్ వేసి ఆయన దగ్గర పెట్టాలి, ఆయన సంతకం పెట్టాలి.
నేనే ఆఫీసర్ని అయ్యాను అనుకోండి, గుమాస్తా రాలేదు. ఇప్పుడు ఆయన రాలేదండి, రాసేవాళ్ళు లేడని నేను కూర్చోక్కర్లేదు, నేనే రాసేసి యువర్స్ ఫెయిత్ఫుల్లీ స్టాంప్ వేసి నేనే సంతకం పెట్టి పంపించేయచ్చు. ఆఫీసర్ గుమాస్తా పని కూడా చేసేయచ్చు. అలా మేము ఎందుకు చేస్తామండి అన్నదానికి నా దగ్గర జవాబు లేదు, కానీ చేసేస్తే మాత్రం అభ్యంతరం లేదు. కానీ గుమాస్తా మాత్రం ఆఫీసర్ సంతకం చేయకూడదు. అయినప్పుడు మీరు జిజ్ఞాసు అయితే మీకు కింద ఉన్నటువంటి కోరికలు తీరవు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? కోరికలు తీరుతాయి. కాబట్టి ఇప్పుడు శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి ఈ ప్రార్థన ప్రత్యేకం ఎవరి కొరకు? జిజ్ఞాసువులైన వారి కొరకు అని స్పష్టంగా అందులో తెలుస్తూ ఉంటుంది. ఇంత గొప్ప షట్పదీ స్తోత్రం ఆర్యావృత్తంలో రచన చేశారు శంకర భగవత్పాదులు. దీని గమ్మత్తు ఏమిటంటే ప్రతి శ్లోకంలోనూ ఆయన ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం చేశారు. మహాకవి శంకరాచార్యులు వారు, ఆయనలా రచన చెయ్యగలిగినటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి షట్పదీ స్తోత్రంలో ఆయన మొట్టమొదటి శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ ఒక మాట అంటారు. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః. అంతే మొదటి శ్లోకం. ఎంత తేలికగా ఉంటుందంటే షట్పది మీకు చాలా విపరీతమైన ఒత్తులతో కానీ ఉచ్చారణకి కష్టం కానీ ఏముండదు. ఎందుకు అయినటువంటి స్తోత్రాన్ని ఇచ్చారో తెలుసా అండి? జిజ్ఞాసు ఈ వయసున్నవాడై ఉండాలి అని లేదు. కోరికలు బాగా పెరగడానికి ఒక వయస్సు వస్తే కానీ ఉండదు. ఒక పసిపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఏముంటుందండి? మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వర గ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చరితిన్ కామ్యార్థినై శంకర. ఏదో ఎప్పుడు అమ్మ 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 తప్ప ఇంకేం కావాలి? ఇంకేం ఉండదు. కానీ యవ్వనమంకురించగనే మది అన్యుల నెట్టులను ఆశ్రయించుటో పరమ పావనులంతు పరిపాలకులను నుతియించుటెట్టులో జీవికి విత్తమే భువిని శాశ్వతమంతు అదిట్లు కూర్చుటో ఎయ్యది ఏది దారి అని ఎంచుతూ బుచ్చితి నయ్య శంకర. యవ్వనం వచ్చేటప్పటికి శరీరంలో బలం ఉండేటప్పటికి డబ్బు ఎలా సంపాదించాలి, ఇళ్ళు ఎలా కట్టాలి, ఆస్తులు ఎలా సంపాదించాలి, భార్యను ఎలా సుఖపెట్టాలి, నేను ఇన్ని భోగాలను భవించాలి, ఎన్ని కోరికలు నిప్పురవ్వలు పుట్టినట్టు వస్తాయి నెగడులోంచి. ఇన్ని కోరికలు పుట్టినప్పుడు యవ్వనంలో ఉంటాడు సాధారణంగా. పసితనంలో అన్ని కోరికలే ఉండవు. అందుకే గణపతి ఎప్పుడు బాలగణపతే, పిల్లాడిగానే ఉంటాడు. పిల్లాడికి చూడండి, ఇప్పుడు మీరు దెబ్బలాడితే కోపగించుకుంటాడు, మూతి ముడుచుకుని అక్కడ పోయి కూర్చుంటాడు. మీరు మళ్ళీ పిలిచి వాడికి ఏం పెద్ద బంగారం కొలిసేవక్కర్లేదు, వాడికి ఇచ్చిన వాడికి అసహ్యం కూడా, ఇవన్నీ నాకు ఎందుకు తెంపేస్తాడు వాడు. మీరు చాక్లెట్ ఇస్తే వాడికి పరమ సంతోషం, మీకు గజారోహణం చేయించేస్తాడు వాడు, అంత ఆనందం వాడికి. చాలా చిన్నదానికి తృప్తి పొందుతాడు. అందుకే కదండి గడ్డి బరకేస్తే పొంగిపోతాడు ఆయన. అది ఆ బ్రహ్మతత్వం అనుకున్నటువంటి లక్షణం. అటువంటి మహానుభావుడు పసిపిల్లవాడి రూపంలో గణపతి ఉన్నట్టే జిజ్ఞాసు ఎప్పుడు ఇవి ఉండాలి అంటే చెప్పడం కుదరదు. భగవంతుడి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఏ వయసులో వస్తుందండి అని నన్ను అడిగారు అనుకోండి, అసలు బతికున్నన్నాళ్ళు రాకపోవచ్చండి అంటారు. అదేంటండి అంత మాట అంటారు అన్నారనుకోండి, నేనన్నట్టు పోతన గారు అన్నారు, చచ్చుచు పొట్టుతున్ మరల చెర్విత చెర్వినలైన వారికి గెచ్చెర పొట్టునే పరుడు చెప్పిననైన నిజెచ్చరైన ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైన హరిప్రబోధములు. మరి అరణ్యాలు గడితే మాత్రం, ఎన్ని జన్మలు ఎత్తితే మాత్రం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జడరే చయనం ఇహసంసారే బహుదుస్తారే కృపజాపారే పాహిమురారే అనలేడు వాడు. పుడుతుంటాడు చస్తుంటాడు, పుడుతుంటాడు చస్తుంటాడు. ఒక్కొక్కడి జన్మకి ప్రయోజనమే ఉండదు. తినడానికి బతుకుతాడు, తిన్నందుకు పడుకుంటాడు, పడుకున్నందుకు లేస్తాడు, తింటాడు, తిన్నాడు కాబట్టి మళ్ళీ పడుకుంటాడు, అంతే. ఎప్పుడో ఊపిరి ఆగిపోతుంది. కాబట్టి ఎప్పుడు వస్తుందండి ఈశ్వరుడి గురించి తెలుసుకోవాలి అంటే? దానికి ఏం 18 ఏళ్ళకి ఓటు హక్కు వచ్చినట్టు ఇన్నేళ్ళు వస్తే తెలుసుకోవాలని ఉంటుందని ఏమి ఉండదు. 5 ఏళ్ల పిల్లాడికి రావచ్చు, 50 ఏళ్లప్పుడు రావచ్చు, ఇంకా ఊపిరి ఆగిపోయే ముందు రావచ్చు. జిజ్ఞాసువుగా మారడం అన్నది ఎప్పుడు వస్తుందో ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి స్తోత్రం ఎవరికి? ఇప్పుడు ఈ స్తోత్రం చదువుకుంటే పెళ్ళి అవుతుందండి అన్నాను అనుకోండి, అది పట్టుకెళ్ళి మీరు మీ అబ్బాయి 3వ ఏడు వాడికి ఇవ్వరుగా. వాడికి ఎందుకు? ఎవరికి ఇస్తారు? ఏదో పెళ్ళి అవ్వలసిన వయసు ఉండి ఇంకా పెళ్ళి అవ్వకపోతే ఆ స్తోత్రం ఇచ్చి చదువుకోమంటారు. జిజ్ఞాసు అవ్వడానికి మీరు జిజ్ఞాసు అవుతారండి, ఈశ్వరుడి గురించి తెలుసుకోవాలన్న కుతూహలం కలుగుతుంది అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు ఎవరు చదవాలి ఈ స్తోత్రం? ఎవరు చేయాలి ఈ ప్రార్థన?
ఈ శరీరం ఉన్న ఎవరైనా చదవాలి కదా. కాబట్టి ఇప్పుడు శంకర భగవత్పాదులు ఇచ్చిన ఈ స్తోత్రం, ఈ ప్రార్థన ఎవరికి? అందరికీ. అందరికీ అయితే అందులో ఒత్తులు ఎక్కువ ఉంటే పిల్లలు ఎలా చదువుతారు? కాబట్టి ఆ ప్రార్థన ఎలా ఉండాలి? అందరూ చదివేటట్టు ఉండాలి కదా. దాని ప్రయోజనం అదైతే మీరు జిజ్ఞాసువు కొరకు ప్రధానంగా ఉద్దేశించి ఉంటే, జిజ్ఞాసు ఏ వయసులో ఉంటారో మీకు తెలియకపోతే, ఎవరు ఎప్పుడు జిజ్ఞాసు అవుతారన్నది చెప్పడం కుదరకపోతే, ఎప్పుడు ఎవడైనా చదువుకునేటట్టుగా ప్రార్థన ఉండి ఉండాలి. పైగా జిజ్ఞాసువుగా తయారు చేసేదై ఉండాలి చదువుకుంటే. కాబట్టి ఆ శ్లోకాలు అంత అందంగానే పెడతాయి. పసిపిల్లలు, చిన్నపిల్లలు కూడా చదువుకోవడానికి వీలుగా ఆయన రచన చేశారు. శంకరులకి చేతకాక ఆయన తలుచుకుంటే ఎంత పెద్ద పెద్ద శిఖరిణీ వృత్తంలో శ్లోకాలు వేశారు ఆయన. సౌందర్యలహరంతా శిఖరిణి. అటువంటి శ్లోకరచన చేయగలిగినటువంటి శంకర భగవత్పాదులు ఇంత చక్కటి స్తోత్రాన్ని అందించడానికి కారణం, మనుష్య జన్మ ప్రయోజనం అందరూ పొందడానికి వీలుగా తాను ఉపకారం చెయ్యాలి జగద్గురువుగా. ఇది వారి యొక్క కర్తవ్యతానిష్ట. అందుకని అవినయమపనయ విష్ణో, ఆయన ప్రార్థనలో అడిగిన మొట్టమొదటి మాట అవినయమపనయ విష్ణో. ఇప్పుడు ఈ స్తోత్రం ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు? ఏదో ఒక రూపాన్ని అడగాలి కదండి. మీతో నేను అన్నానుగా, చక్కెర బొమ్మగా సముద్రంలోకి వెళ్ళినట్టు మీరు ఒక రూపం మీద దృష్టి పెడితే క్రమంగా రూపాన్ని చూసి 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 మీకు ఈ రూపం ఏమవుతుంది? అంతటా కనపడడం మొదలెడుతుంది. పూజామందిరంలోనే నా ఈశ్వరుడు ఉన్నాడండి అని నేను అన్నాను అనుకోండి, నా భక్తి ఒక స్థాయిలో ఉన్నట్టు. నేను ఎవరిని అర్చిస్తానో, నేను ఎవరిని పూజిస్తానో వాడు నాకు అంతటా కనపడుతున్నాడు అనుకోండి. నమచ్చోరాయచ శిష్ప్యాయచ భీమ్యాయచ శిఖప్యాయచ ప్రవాహ్యాయచ. ప్రవాహంలో, మెరుపులో, మేఘంలో, విద్యుత్తులో, దొంగలో, వడ్రంగిలో, పిల్లాడిలో, లోహంలో, తేనెలో, పంచదారలో, ఎక్కడ చూసినా నాకు ఆ శివుడే కనపడుతున్నాడు అనుకోండి. ఉదయగ్రామము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ది దరిధ్వంతము ధూపధూమము జలద్వీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా సమోదూత సఖ్యతమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పె ప్రాచీదిశన్ అన్నాడు తన మహానుభావుడు ధూర్జటి కాళహస్తీశ్వర మహాత్యంలో. అంతటా నాకు శివలింగం ఒకటే కనపడుతోంది, నాకు ఇంకేం కనపట్టలేదు అన్నాడు. ఆ స్థితిలో మీకు ఎవరిని చూసినా ఈశ్వరుడే కనపడుతున్నాడు అనుకోండి, ఇప్పుడు మీ భక్తి పండిందని గుర్తు కదండి. ఇప్పుడు మీరు ఏ రూపాన్ని పట్టుకుని పూజ చేస్తున్నారో ఆ రూపమే అందరిలో కనపడుతోంది అనుకోండి, మీ భక్తి పండుతోందని గుర్తు. మీరు ఎవరి మీద కోపడతారు? మీరు ద్వేషించడానికి ఏముంది లోకంలో? మీకు అంతటా కృష్ణుడే. ఈ స్థితి నోటితో చెప్పినంత తేలిక మాత్రం కాదు సుమండి. రామకృష్ణ పరమహంస శిష్యుడొకడు వీధి వెంట వెళ్ళిపోతుంటే ఒక ఐశ్వర్యవంతుడు ఆవుని కొడుతున్నాడు. ఆయన గబగబా వెళ్ళన్నాడు, చెయ్యడ్డు పెట్టి, తప్పయా ఆవుని కొట్టకూడదన్నాడు. నిన్ను కొట్టమంటావా అన్నాడు. కొట్టండి, ఆవుని కొట్టడం మానేసేటట్టయితే నన్ను కొట్టండి అన్నాడు. చాలా గట్టిగా కొట్టాడు. ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. అటుగా వెళ్ళిపోతున్న మిగిలిన శిష్యులు చూసి, అయ్యయ్యో ఇలా కొట్టేశాడు, పడిపోయాడు ఈయనని చెప్పి ఈయన్ని తీసుకెళ్లి ఆశ్రమానికి పడుకోబెట్టి నీళ్లు చల్లారు. కొంచెం తెలివి వచ్చింది. కాసిన పాలు తాగని గోరువెచ్చటి పాలు పట్టించాడు, తాగాడు. ఎవరు కొట్టారు నిన్ను ఇలా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఆ శిష్యుడు, ఏ ఈశ్వరుడు మీ రూపంలో ఉండి గుక్కెడు పాలిచ్చాడో ఆ ఈశ్వరుడే ఆ రూపంలో ఉండి కొట్టాడు అన్నాడు. గోడ దాటడం కోసమని తనకి ఉపకరించినటువంటి ఆ కర్రని యువతల పక్కకి వదిలేసి తాను గోడకి అవతల పక్కకు పడిపోతాడు. అంతేకాని ఓ కర్ర ఇంత దూరం నాతో వచ్చావు, నేను పైకి ఎక్కడానికి సాయపడ్డావు, నేను గోడ దాటడానికి ఉపయోగపడ్డావు, నిన్ను వదిలి వెళ్ళిపోతే నేను కృతజ్ఞుడు అయిపోతాను, నువ్వు రా అని కర్ర పట్టుకెళ్లే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఇటే పడిపోతాడు కదా. మీరు ఒక మూర్తిని పట్టుకోవడం అన్నది ఎంతసేపు అంటే అంతటా వాడే ఉన్నాడని తెలుసుకునేంత వరకే. అంతేకాని ఇదే ఈశ్వరుడు అని చెప్పడానికి కాదు. ఇదే ఈశ్వరుడు కాడు, అంతటా అదే అనడానికి అది పనికొస్తుంది. ఇది ఉపాసన. కాబట్టి ఇప్పుడు షట్పదిలో మీరు ఎవరిని పూజిస్తున్నారో ఆ మాట మీరు అనడానికి బెంగెట్టేసుకుని మేము అనకూడదండి, ఆ మాట అనకూడదు. ఆ స్వరూపం అంతటా వ్యాపించినదై ఉన్నది అది. అందుకే విష్ణు అంటూ మొదలెట్టారు. ఆయన ఎవరిని సంబోధించి మొదలుపెట్టారు? విష్ణు అంటే వ్యాపకత్వము కలిగినవాడు, అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నవాడు. నేను మీతో మనవి చేశానే, ఒక బంగారమే ఆభరణములైనట్టు ఆ ఒక్క ఈశ్వరుడే ఇన్నిగా ఉన్నాడు. కానీ ఆ ఒక్కడే ఉంటే ఇన్నిగా కనపడడానికి కారణం మాయ. ఈ మాయ తొలగడానికి ఆయన కాళ్ళు పట్టుకుంటున్నారు. కాబట్టి ముందు అసలు సంబోధన ఎవరిని? విష్ణు.
ఇప్పుడు ప్రార్థన కాబట్టి మీరు అడగాలి ఆయన్ని ఏదో ఒకటి. ఏమడుగుతున్నారు శంకరులు మొదట? ఇది మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. జిజ్ఞాసు చెయ్యడానికి వీలైన గొప్ప ప్రార్థన ఇది. కాబట్టి ఇప్పుడు ముందు ఏం అడగాలి? నాకు ఎప్పుడు ఈ శరీరం ఉండేట్టు చూడు, ఆరోగ్యం ఉండేట్టు చూడు, మంచి పిల్లలు పుట్టేటట్టు చూడు. ఇవన్నీ అర్థార్థి వాళ్ళలో కడతారు. ఇప్పుడు ఆయన అంటున్నారు, అసలు నీకు మనుష్య జన్మ యొక్క ప్రయోజనం సిద్ధించడానికి ముందు ఏది ఉండాలో దాన్ని అడగడం నేర్పుతున్నారు. నువ్వు ఇలా చేసుకో అన్నారు అనుకోండి, మీరంత పెద్దవారు ఏంటంటున్నాను కదండి, అందుకని ఆయనే చేస్తున్నానంటారు. ఇది శంకరుల ఔదార్యం. కాబట్టి ఆయన అన్నారు అవినయమపనయ విష్ణో. విష్ణో ముందు విష్ణుమూర్తిని పిలిచారు. విష్ణు భగవానుణ్ణి విష్ణు స్వరూపంగా ఈశ్వరుణ్ణి ఆయన అర్థిస్తున్నారు. ఇక్కడ విష్ణు అని నేను అన్నప్పుడు మళ్ళీ ఒక అనుమానం ఉంటుంది. జ్ఞానమిచ్చేత్ మహేశ్వర, జ్ఞానదాత మహేశ్వర. లోకంలో ఏదో అదేంటి, మనకి ఆరోగ్యం కావాలనుకోండి, ఆరోగ్యం భాస్కరాది చేత్. సూర్యుడికి రోజు నమస్కారం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది. సూర్యుడికి నమస్కారం చేయడం అంటే ఎనిమిదింటికి చేయడం కాదు. కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఇప్పుడు నేను సభకు వచ్చేటప్పటికి మీరు వచ్చారనుకోండి, మర్యాద. మీ అందరూ వచ్చే వరకు నేను కూర్చున్నాను అనుకోండి, కొంచెం తేడాగా ఉంటుంది అదేదో కదా. అలాగే సూర్యుడు వేళపట్టున వచ్చేస్తుంటే ఆయన కన్నా ముందు మీరు ఆయనకి నమస్కరించడానికి యోగ్యంగా ఉండి నమస్కరిస్తే సూర్యుడికి నమస్కరించినట్టు. అంటే మీరు స్నానాదులు పూర్తి చేసుకుని సూర్యోదయం అవుతుంటే సూర్యబింబాన్ని చూసి ఈ మాంసనేత్రముతో చూడగలిగిన ఏకైక ఈశ్వర స్వరూపం తండ్రి నీకు నమస్కారం అని మీరు ఆర్తితో నమస్కరిస్తే ఆయన మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అంతేగాని 8ంటికి లేచి 9ంటికి నమస్కారం పెడతానంటే కృతఘ్నఘ్నాయ దేవాయ. కృతఘ్నుడివి కనుక ఆయన వచ్చినా లేవలేదు కాబట్టి బాగుతూనే ఉంటాడు కదండి. అప్పుడు మళ్ళీ వరుణయాగాలు అవి చేసుకోవాలి. కాబట్టి ఇది జిజ్ఞాసు చెప్పవలసినటువంటి శ్లోకాలు కదా ఇప్పుడు శంకరాచార్యులు వారు ఇస్తున్నవి. కాబట్టి ఆయన ముందడిగినది ఏదంటే అవినయమపనయ విష్ణో. మరి ఆరోగ్యం సూర్యుడిచ్చినట్టు జ్ఞానాన్ని శివుడిచ్చినట్టు కదా చెప్తారు. మరి విష్ణువుని జ్ఞానం ఇమ్మని ఎలా అడుగుతున్నారు? జిజ్ఞాసు అడిగేది జ్ఞానాన్ని కదా, ఈశ్వరుడు గురించి తెలుసుకునేటటువంటి శక్తిని కదా. దానికి శివుణ్ణి ప్రార్థన చేయాలి కానీ విష్ణువుని ప్రార్థించడం ఏమిటి? అంటే శివకేశవులని 2 లేవు, ఉన్నది ఒక్కటేనే కదా నేను తలగొట్టుకుంటున్నది. అయినా పోని శివ అంటే వచ్చిన నష్టం ఏమిటి? విష్ణు అనడం ఎందుకు? అంటే మీరు ఒకటి జ్ఞాపకం, ఇంత గహనంగా ఇంత గంభీరంగా మాట్లాడతారండి ఆయన. విష్ణువు కేవలము స్థితికారుడు అంటే కేవలము మిమ్మల్ని రక్షించేవాడు మాత్రమే కాదు, ఆయన మహానుభావుడు, జ్ఞానప్రదాత. అసలు లోకంలో జగద్గురువు అన్న మొట్టమొదటి బిరుదునామం పొందినటువంటి వాడు శ్రీ మహావిష్ణువే. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణ భగవానుడికే జగద్గురు అని పేరు. ప్రస్థానత్రయంలో భగవద్గీతని బోధించినవాడు కృష్ణ పరమాత్మ. ఆయన ఇవ్వకపోవడం ఏమిటి జ్ఞానాన్ని? మీరు ఆ కాలడీ వెళ్ళి చూస్తే శంకర భగవత్పాదుల యొక్క ఆరాధ్య దైవం, కులదైవం శ్రీకృష్ణ భగవానుడు. ఆయన యువతలకి తీసుకొచ్చి ఆ నదిలో, పూర్ణానదిలో యువతల బొడ్డుకి తీసుకొస్తున్నప్పుడు అమ్మగారి కోసమని కృష్ణ భగవానుడి దేవాలయం కొట్టుకుపోతుంటే, ఏమయ్యా మీ వాళ్ళందరూ కొలిచారు, నేను నా వరదల్లో వెళ్ళిపోతోంది గుడి, స్వామి నిన్ను తెచ్చి ఇక్కడ పెట్టుకుంటానని ఒడ్డుకు తెచ్చి ప్రతిష్ఠ చేసుకున్నారు శంకరాచార్యుల వారు. పరమకృష్ణ భక్తుడైన మహావైష్ణవుడు శంకరాచార్యుల వారు. అటువంటి అసలు శంకరాచార్యుల వారి జీవితంలో చేసిన మొట్టమొదటి స్తోత్రమే కనకధార, లక్ష్మీదేవిని ఉద్దేశించి చేసింది. ఇచ్చిన ప్రార్థనల్లో మకుటాయమానం షట్పది కృష్ణ శ్రీ మహావిష్ణువుని ఉద్దేశించి చేసింది. కాబట్టి కృష్ణుడిగా జ్ఞానం ఇచ్చినవాడు విష్ణువుగా మీకు జ్ఞానం ఇవ్వడని ఎందుకు అనుకుంటున్నారు? విష్ణువేగా కృష్ణుడు అయినప్పుడు మీకు ఎందుకు ఇవ్వరు? నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని చెప్తున్నావా లేదా? పైగా నారాయణుడు వ్యాసుడే కదా వేద విభాగం అంతా చేసినవాడు. రేపు గురు పూర్ణిమ అంటే ఏమిటి? గురు పూర్ణిమ నాడు చేసేటటువంటి పూజ వ్యాస భగవానుడికే చేస్తారు, అందుకే దానికి వ్యాస పూర్ణిమ అని పేరు. కాబట్టి అటువంటి వ్యాస భగవానుడిగా వచ్చినవాడు శ్రీ మహావిష్ణువే. కాబట్టి ఆయన మీకు ఈ జ్ఞానం ఇవ్వగలడు. కాబట్టి విష్ణువుని పిలిచి ప్రార్థన చేస్తున్నారు ఆయన. ఇందులో అరమరిక లేదు, చక్కగా నువ్వు ఇలా చెయ్యి మనకి నేర్పుతున్నారు. ముందు ఏం కావాలని అడుగుతావో తెలుసా? అవినయ అపనయ, అవినయమును దూరము చెయ్యి. ఎంత పెద్ద మాట అండి నిజంగా. నాకు వినయమును ఇయ్యి అని అడగలేదు,
వినయమును ఇయ్యి అంటే ఏమిటి, దాని అర్థం లేదనే కదా. నాకు వినయాన్ని కటాక్షించు అంటే నాకు వినయం లేదు అనే కదా. అసలు నాకు వినయం లేదు అన్నవాడు ఈశ్వరుణ్ణి ప్రార్థించే ఉద్దేశం ఉండదు వాడికి. ఇంకా ఆయన్ని నేనేటంటే అడిగేదంటాడు. ఏది ఉందని తెలుసుకున్నవాడైతే ప్రార్థిస్తాడు. అవినయం ఎక్కువగా ఉందండి, నాకు అహంకారం ఎక్కువగా ఉందండి అన్నవాడైతే స్వామి ఇది తీసేవయ్యా అని అడుగుతాడు కదండి. దీనివల్ల నేను బాధపడుతున్నాను, ఇది నాకు ఉండకూడదు నా దగ్గర ఉంది, ఇది పోవాలనుకున్నవాడైతే జిజ్ఞాసు. ఏది ఉండకూడదో తెలుసుకున్నాడు. అసలు ఉండకూడదు ఏది తన దగ్గర ఉందో అది తెలుసుకోకుండా ఉన్నవాడు అహంకారంతో ఉన్నవాడు నాకు అహంకారం ఉందంటాడండి ఒక్కనాటికి అంటారు. కాబట్టి జిజ్ఞాసు అయితే అవినయం ఉందని తెలుసుకుని ఉండాలి, అంతేగాని వినయం ఉందని బుకాయించాడు. అవినయమే నాకు ఉందంటాడంటే అవినయము అంటే వినయము లేకుండుట. వినయము లేకపోవడం అన్నది నాకుంది, వినయం లేకపోవడం అన్నది నాకుందంటే ఇప్పుడు నాకేముంది, అహంకారం ఉంది. దీన్ని ఏం చేస్తావు? ఉపనయ అంటే దగ్గరికి తీసుకురావడం, ఉపనయనము అంటే గురువు గారికి సమీపానికి తీసుకెళ్ళడం, ఉపవాసము, ఉపనయనము, ఉపవాచకము, వాచకములకు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఉపవాచకము. ఉప అంటే దగ్గరికి తీసుకెళ్ళడం, దూరంగా చేసేయడం. అపనయ విష్ణు, ఓ శ్రీ మహావిష్ణు నన్ను అవినయమునకు దూరము చెయ్యి అంటే నన్ను దేనికి దూరంగా ఉంచుతావు? అహంకారమునకు దూరముగా ఉంచు. నాకు ముందు ఏది కలగాలో తెలుసా స్వామి? నాకు వినయాన్ని కటాక్షించు. నీకు వినయం ఇవ్వడము అంటే కొత్తగా ఇచ్చేది ఏమి ఉండదు ఇంకా వినయం ఇవ్వడానికి. ఇప్పుడు పగలు రావాలండి, ఏం జరగాలి? చీకటి పోవాలంతే. పగలు కొత్తగా రావడం ఉండదు, ఉన్న చీకటి పోతే పగలు. తమసోమా జ్యోతిర్గమయ, చీకటి పోతే వెలుతురు. సూర్యుడు వస్తే చీకటి ఉండదు, సూర్యుడు లేకపోతే వెలుతురు ఉండదు. అది వస్తే ఇది ఉండదు అంతే. ఇది ఎందుకుంది? అది లేకపోవడం వల్ల ఉంది. అది వచ్చిందనుకోండి ఇది ఉండదు. వినయం వచ్చిందనుకోండి అవినయం ఉండదు. కాబట్టి ఉన్నదేది అవినయమే ఉంది. అసలు ఏమండి నాకు చాలా అహంకారంతో బాధపడుతున్నానండి అని ఎవరైనా అన్నాడు అనుకోండి, మీరు వెంటనే ఓ పూలదండో పంచల చాపో ఇవ్వాలండి. ఆ మాట ఒక్కనాటికి అంటాం. ఎవ్వరు చెప్పినా అందులో మీరు పొరపాటునో గ్రహపాటునో భగవంతుడి గురించి ప్రసంగాలు చేస్తే మీకు వచ్చి చెప్పేవన్నీ అవే ఉంటాయి. ఏం చెప్తారు? మేమండి గుడి కట్టాం, మేమండి ఏడాదికి 2 బస్తాలు ధాన్యం ఇస్తాం. నువ్వు బతికున్న నాళ్ళు అన్నం పెట్టాడు ఈశ్వరుడు, మరి దానికి ఏం చెప్తావు? లేకపోతే నేనండి అక్కడ ఫోటో పెట్టించాను, నేను ఇక్కడ మెట్లు కట్టించాను, నేను ఇక్కడ పేరు రాయించాను. ఎప్పుడు నీ చేశా అనేవాడే కానీ అయ్యా నాకు నాది ఉందండి ప్రపంచంలో, నేనంటూ చేసింది ఏమీ లేదు, కానీ నాకు ఎంత అహంకారం నాదని, ఈ అహంకారం పోవడానికి ఏమైనా మార్గం ఉందా అండి అని అడిగేవాడు మీకు ఎక్కడా కనపడ్డాడు. శంకరులు ఇది గుర్తించారు. అసలు ముందు పల్లంగా ఉంటే కదండి నీరు నిలబడ్డం. ఎత్తుగా ఉన్నదాని మీద మీరు ఎన్ని నీళ్ళు వస్తే నిలబడతాయి? ముందు అసలు వినయం వస్తే ఏదైనా వచ్చి నిలబడుతుంది. అసలు సమస్త విద్యల యొక్క ప్రయోజనం ఏమిటో తెలుసా అండి? వినయమే. ఆ వినయం అన్నది లేకపోతే ఇన్ని చదువులు ఉండనివ్వండి, అవి నిరర్ధకమే, అవి పనికొచ్చేవి కావు. అందుకే గురువుకి శిష్యుడికి మధ్య ఉండేటటువంటి అనుబంధంలో మొదటి చెప్పే మాట ఏమిటంటే గురువు గారికి వినీతుడు, శిష్యుడికి వినీయుడు. వినయాన్ని గురువుగారు నేర్పుతారు, శిష్యుడు గురువుగారి దగ్గర వినయం నేర్చుకుంటాడు. అసలు నేను ఎంతటి వాడినండి, నాకు ఏం తెలుసండి అని మీరు అనగలిగారు అనుకోండి చాలు, మీరు తరించడానికి కావలసిన ప్రధానమైన లక్షణం మీ దగ్గర ఉంది అని గుర్తు. నాకు తెలియకపోవడం ఏమిటండి అన్నారనుకోండి, నాకు తెలుసుకోవలసిన అవసరం ఏముందండి అన్నారనుకోండి చాలు. ఎంత ప్రమాదకరమైన వస్తువు ఉండాలో అంత. ఇప్పుడు చెట్టు ఉందండి, దానికి ఒక తొర్ర ఉంది. చెట్టుని ఇలా చూస్తే అబ్బా ఎంత బాగుందో, చెట్టు ఎంత అందంగా ఉందో అనుకుంటున్నారు. లోపల నిప్పు రాజుకుంటోంది, తొర్రలో అంటుకుంటోంది తొర్రని. ఇప్పుడు ఆ చెట్టు ఏమైనా సంతోషంగా ఉంటుందా? కాసేపట్లో కాలిపోతుంది తన తొర్రంతా. చెట్టు తొర్రంతా కాలిపోయిన తర్వాత పెద్ద కన్నం పడుతుంది. కన్నం పడ్డ తర్వాత చిన్న గాలి వేస్తే అంత చెట్టు పడిపోతుంది. ఎంత పెద్ద చెట్టు తొర్రలోనైనా ఎండిపోయాక మంట ప్రారంభమైన తర్వాత చెట్టు ఎంత ప్రమాదకరమో, ఏ కారణం చేత మీలో అహంకారం ప్రవేశించినా అది పడిపోతున్న చెట్టే తప్ప అది పనికొచ్చే చెట్టు కాదు. ఇంకా ముందుండవలసింది ఏది అంటే వినయమే. అవినయమపనయ, ఈశ్వర నాకు అవినయాన్ని తీసేసి. అవినయాన్ని తీసేస్తే ఏమిటి ఉంటుంది?
వినయమే ఉంటుంది. ఇంకా కొత్తగా మీకు ఇచ్చేది ఏమి ఉండదు. మనుష్యుడిగా మీకు మిగిలేది ఏమిటంటే వినయమే. కానీ అది లేదు నాకు. అవినయం ఉంది దాని పక్కన. అది ఉండిపోతోంది, ఇది వెళ్ళిపోతోంది. అందుకని ఈశ్వర నాకు ఆ వినయమును కృప చెయ్యి. రామకృష్ణ పరమహంస నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి వాటిల్లో అదొకటి. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవారు. ఎద్దు హంబా అని అరుస్తుంది. బెంగాలీ భాషలో హంబా అంటే నేను అని అర్థం. హంబా అంటే నేను, నేను అహంకారం కదండి. నేను నేను అన్నందుకుట దాన్ని కర్ర పెట్టి కొట్టి, కౌన్సి కర్ర అంటారు, అది పెట్టి కొట్టి బండి కడతారు. దానికి పుండు కూడా ఎక్కడా పుట్టకూడదన్నట్టుగా ఇక్కడ పుడుతుంది. పుట్టి అది కూడా ఇంత పెద్ద పుండు అవుతుంది. అక్కడ పుండు పుడితే ఎద్దుకుండే బాధ ఏమిటంటే తోక అందదు కాకిని తోలడానికి. అది ఇలాగే అనాలి, కాకిని తోలడానికి. ఇలా అంటే పుండు నొప్పి, తోలుకుందామంటే తోక అందదు. కాకి అక్కడే చక్కగా మూపురం మీద కూర్చుని ఎద్దు పుండు కాకికి నొప్పి అని పొడుచుకుని మాంసం తింటుంది. ఎంత బాధపడుతుందో. ఆ పుండుని పక్కకి ఒత్తిగిలించి బండి కడతారు. అది నడుస్తుంటే పుండు కాడి కిందకి ఎడుతుంటుంది. ఎంత పోటో. నడవలేక ఇలా మెడ కదుపుకుందామంటే ఆ పుండు ఒరుసుకుపోతూ ఉంటుంది. తోక మిలిపెడుతూ ఉంటాడు. పైన బరువు, ముందు లాగాలి. ఎంత క్లేశపడుతుందో. ఎప్పుడు తీస్తాడా ఈ కాడిని. హంబా అంటూనే ఉంటుంది. ఇంకా నేను నేను అన్నావు కదూ, తోక కూడా మిలిపెడతాడట. చిట్ట చివర యజమాని అయోగ్యుడైతే ఇక బండి కట్టలేకపో, ఇంకా దానికి ఆఖరి లక్షణం ఏమిటంటే అసలు లేవదు భూమి నుంచి. మీరు ఏం చెయ్యండి లేవదు. లేవకపోతే ఇది లేవట్లేదని తీసుకెళ్ళి ఎవరికి అమ్మకూడదో వాళ్ళకి అమ్మేస్తారు. వాళ్ళు ఆ ఊపిరి ఉండగానే కోసేస్తారు. కోసేసేటప్పుడు కూడా అంబా అది ఇంకా నేను అంది. అన్నందుకు ఏం చేశారంటే దాని తోలు ఒలిచి డప్పు కట్టారు. డప్పు కట్టి మంట దగ్గరికి తీసుకెళ్లి పెట్టారు. డప్పు మోగించే ముందు ఆ తాటాకు వెలిగించి మంట దగ్గర పెడతారు. పెట్టి కొట్టారు. ఇంకా ఢామ్ 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 అంది. అబ్బాయి దీనికి బుద్ధి రాలేదన్నారు. తోలు ఒలిచి చెప్పు కుట్టి కాలు కింద పెట్టారు. కిర్ర్ 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 అంది. ఇంకా బుద్ధి రాలేదని నరాల్ని తీసి ఒక పెద్ద దండికి కట్టి దూదికేసి అప్పుడు కొట్టారు. కొట్ట అప్పుడు ఆ ఎద్దు నరం తూహు తూహు నువ్వు నువ్వు అంది. అప్పుడు మారింది జన్మ అన్నారు పరమహంస. నేను నేను అని ఏమిటి నువ్వు సాధించింది? ఇవాళ ఊపిరి ఆగిపోతే రేపు పొద్దున్న తీసుకెళ్లి 4 కట్టెల్లో బారేసి ఓ చాపలో చుట్టి ఎంత ఐశ్వర్యవంతుడైనా మహా అయితే దేశాల్ని పరిపాలించిన వాడైతే గంధపు చెక్కల్లో కాలిపోతాడు, పేదవాడైతే చింతకర్రల్లో కాలిపోతాడు. ఏదైతే నీటి కాలిపోవడానికి ఒకటే కదా. పీల్చేవాడికి సుఖమేమో కానీ అదేనా పీలుస్తారు. అప్పుడు ఎవరన్నా వెళ్ళి బాగుందండి గంధపు చెక్కలతో కాలుస్తారు, అది ఉండదు. మరి ఈ పాటి దానికి దేనికి అల్లరి? ఎందుకు అన్ని మాటలు ఇలా చూపించి నేను నేనని అహంకరిస్తావు? అలా అనకు. ఈశ్వరుడు నీకు ఏ విభూతిని కృప చేశాడో దాన్ని ఇది ఈశ్వరానుగ్రహం అని ఈశ్వర చైతన్య దర్శనం చెయ్యి. నువ్వు లెక్కలు నేర్చుకుంటున్నావు, లెక్కను చదువుతున్నావు. 12 పదులు 120, 13 పదులు 130. అబ్బా ఇంత పెరుగుతోందే. మరి ఎంత పెరుగుతుందో చెప్పడానికి సాధ్యం కాదని చెప్పి అత్యతిష్ట దశాంగుళం అని పెరిగిపోయినటువంటి పరమాత్మ స్వరూపం నా లెక్కలకు అందేదా అని నువ్వు ఎంత పెద్ద గణిత శాస్త్రజ్ఞుడైనా అనగలిగితే నీకు వినయం. నువ్వు పెద్ద భౌగోళిక శాస్త్రవేత్త అయ్యావు. పర్వతాలు, మైదానాలు, పెద్ద పెద్ద పీఠభూములు అన్నిటినీ చూస్తూ ఇదంతా ఈశ్వర విలాసం అనగలిగావు. ఇప్పుడు నీ చదువుకు ఒక సార్థకత. నువ్వు పెద్ద సంగీత విద్వాంసుడు అయ్యావు. సరిగమ పదని సానిదపమగరిస, ఆరోహణ అవరోహణ. ఈశ్వరుడి దగ్గర నుంచి ఇలా విడిపోయాను, ప్రయత్నంతో మళ్ళీ ఇలా కలుస్తున్నానని నాదోపాసన చేశావు. నీ సంగీతానికో సార్థకత. నీకో శ్లోకం చదువుకోవడం వచ్చు. శ్లోకం చదువుకుని దాని తత్వంతో నీ అహంకారాన్ని పోగొట్టుకుంటున్నావు. నీ చదువుకో సార్థకత. ఇది దర్శించకుండా నాకు ఎక్కాలొచ్చు అన్నావు, అదే అవినయం. నీకెక్కాలి తినేడు నీ బుర్ర. నీకు ఏది అసలు నీ బుద్ధి కంటదో అది అందుకునే ప్రయత్నం నువ్వు చేయలేదు. ఒకటి ఉంది, దాని కృపచేత నాకు ఇది భాషిస్తోంది తప్ప ఆ అనుగ్రహం లేని నాడు నాకు అందదన్న మాట నువ్వు అనగలిగితే నీలో వినయము తప్ప అసలు అవినయము ఉండేటటువంటి అవకాశమే లేదు. కాబట్టి శంకరులు అంటారు అవినయమపనయ విష్ణు. శంకరులు సామాన్యమైన ప్రజ్ఞ ఉన్నవారేం కాదు కదండి.
మహానుభావుడు శంకరాచార్యులు వారంటే ఆయనతో సమానమైనటువంటి వ్యక్తి మనం ఇంకొకరిని చెప్పడం కష్టం. అంతటి ప్రతిభావ్యుత్పత్తులున్న మహాపురుషుడైన అటువంటి వారు సౌందర్యలహరి చేస్తూ దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అని చెప్పుకున్నారు. మాం అపి అమ్మ నన్ను కూడా ఉద్ధరించమ్మా అన్నారు. శివానందలహరి చేస్తూ స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పండితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వచతుర కమర్థం రాజ్యాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పలయ విభో అని చెప్పుకున్నారు. ఈశ్వర నాకు స్మృతులు తెలుసా, శాస్త్రాలు తెలుసా, వైద్యం తెలుసా, శకున శాస్త్రం తెలుసా, పాటలు పాడడం వచ్చా, నన్ను రాజులు ఎందుకు మెచ్చుకుంటారు? ఏమీ రానివాడిని పశువని కదా అంటారు. విద్యావిహీన పశు. ఈశ్వర నేను పశువుని, నువ్వో పశుపతివి, మన ఇద్దరికీ అనుబంధం చాలదా తండ్రి, నన్ను ఉద్ధరించన్నారు. ఇన్ని తెలుసున్న శంకరులు, అహం బ్రహ్మాస్మి స్థాయిలో నిలబడిన శంకరులు పశుమాం సర్వజ్ఞ అన్నారు. ఇది ఆయన యొక్క వినయం. సౌందర్యలహరి లాంటి మంత్రశాస్త్రం, సౌందర్యలహరి లాంటి స్తోత్రం, రామాయణాంతర్గత సుందరకాండ, సౌందర్యలహరి రెండూ కాకుండా సౌందర్యాన్ని చెప్పే మూడో స్థానం లేదంటారు పెద్దలు. అటువంటి శంకర భగవత్పాదులు సౌందర్యలహరి అంతా చేసి చిట్ట చివర అన్నారు, ప్రదీప జ్వాలాభిర్దివసకర నీరాజన విధి సుధాసూతే అని, సుధాసూతే చంద్రోపల జలల వైరధ్యరచన స్వకీయైరంబోభిస్సలిల నిధి సాహిత్యకరణం. అమ్మా, సూర్యుడికి నీరాజనమిస్తే ఎలా ఉంటుందో అలా, చంద్రకాంత శిలలో ఉండేటటువంటి నీటితో చంద్రుడికి అర్ఘ్యమిస్తే ఎలా ఉంటుందో అలా, సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రంలో నీళ్లు తీసి సముద్రంలోనే విడిచిపెడితే ఎలా ఉంటుందో అలా, అమ్మా నువ్విచ్చిన వాక్కులతో నేను పలికాను కానీ నేను కొత్తగా చెప్పడం ఏమిటమ్మా అన్నారు ఆయన. వినయానికి పరాకాష్ఠ శంకర భగవత్పాదులు. కాబట్టి ఏది ఉంటే మనుష్య జన్మ తరిస్తుందో బాగా తెలుసున్నటువంటి వారు. ఎందుకంటే పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ. ఇంకోటికి చెప్పమంటే నాలాంటి వాళ్ళందరూ వ్యాసుడు పరాశరులాగే చెప్పేస్తారు. నిజ జీవితంలో వినయం లేకుండా ఉండద్దు. నేను చెప్పడం కాదు, శంకరులు చెప్పాలి. చెప్తే మహానుభావుడైన. అందుకని ఆయన అంటున్నారు, అవినయమపనయ విష్ణో, ఈశ్వర నాకు ఈ అవినయమును దూరము చెయ్యి. అదొక్కటి ఉండడం వల్ల నేను ఎంత ఇబ్బంది పడిపోతున్నానో, అన్నీ నేనే, నాదే, నా అంత గొప్పవాళ్ళు లేడు అని విర్రవీగి ఎన్ని తప్పులు చేసేస్తున్నానో తండ్రి, నాకు ఆ వినయం తీసేవయ్యా. శంకరులు ఈ మాట చెప్పడాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏదో స్తోత్రం అవినయం తీసేయమన్నారండి, వినయం ఇచ్చేయమన్నారండి అని చెప్పడం ఒక్క నిమిషం పని, అది కాదు నా ఉద్దేశ్యం. శంకరులు ఆ మాట అనడం వెనకాతల ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని ఆవిష్కరించడం, జన్మ ప్రయోజనం అంతా అక్కడే కదండి ముందు. అందుకే కదా మొదట జరిగారు. శ్రీరామాయణం రామచంద్రమూర్తి నరుడిగా ఈ భూమండలం మీద కదిలినటువంటి మహానుభావుడు. అటువంటి రాముడు విశేషంగా అహంకరించడానికి అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం ఒకటి ఏర్పడింది రామాయణంలో. ఒకటి పసితనం, చిన్నతనమైన. ఎందుకంటే పసితనంలో అంత పెద్ద పరిణితి ఉండేటటువంటి అవకాశం తక్కువ. ఏకవస్త్రధరో ధన్వీ శిఖీ కనకమాలయ అన్నాడు మారీచుడు. బ్రహ్మచారిగా ఉన్నాడు, పిలక పెట్టుకుని ఉన్నాడు, చిన్న కోదండం ఒకటి పట్టుకున్నాడు. విశ్వామిత్ర మహర్షి ధనుర్వేదాన్ని ఉపదేశం చేశాడు. మారీచ సుబాహుణ్ణి తాటకిని చంపి మారీచుణ్ణి మానవాస్త్రంతో దూరంగా కొట్టాడు. అందరూ పొగిడారు. పొగట్ట మనిషిలో అహంకారాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రథమ సాధనం. పొగిడారనుకోండి, నా అంతవాణ్ణి నేను అనుకుంటాడు ఎవరైనా సరే. అదేంటంటే అంతవాణ్ణి నేనెక్కడ అవుతానండి, నాకెందుకు అని ఎవరంటారు? అందుకే ఆయన చాలా సద్బ్రాహ్మణుడండి, గొప్ప ఉపాసన కలిగిన వాడు. ఎలాగా ఆయన ఉపాసన పాడు చేయలేమంటే, ఆయన ఉపాసన పాడు చేసేయాలంటే ఒక్కటే మార్గం, ఆయనకు సన్మానం చేసేయండి అన్నారు. ఒక్క సన్మానం చేసి ఓ సన్మాన పత్రం రాసి ఇచ్చేసారనుకోండి, అంతే. అన్ని రామాయణం, భారతం, భాగవతం పక్కనెట్టి ఇది చదువుకుంటూ ఉంటారు. కాబట్టి సన్మానం అంత ప్రమాదం ఇంకోట్లేదు. దాన్ని చాలా జాగ్రత్తగా ఈశ్వర పాదాల దగ్గర విడిచిపెట్టేయాలి. మీ బిరుదులన్నీ మీకు గుర్తున్నాయనుకోండి, అంతకన్నా పాడైపోవడానికి మార్గం ఇంకోటి ఉండదు. కాబట్టి రామచంద్రమూర్తి పసితనంలో, అంటే చిన్నవాడిగా ఉన్నప్పుడు ఎవరూ సాధించలేని పనిని సాధించాడు ఆయన. మారీచుణ్ణి కొట్టాడు, తాటకిని చంపాడు, సుబాహువుని చంపాడు. ఋషులు పొగిడారు, దేవతలు పొగిడారు. ఇప్పుడు అహంకారం రాకుండా ఉంటుందండి. మరునాడు ఉదయం విశ్వామిత్రుడు పిలిచాడు. గురువు అంటే అది. రాత్రి పడుకోనిచ్చాడు.
ఎందుకంటే రాత్రి పడుకున్న తర్వాత లక్ష్మణుడితో కలిసి పడుకుంటాడు. ఏదైనా మంచి గొప్ప విజయం సాధించి పడుకుంటే ఇంకా మీకు సంతోషం, ఎంత సంతోషమో రాత్రుల్లో, అబ్బా ఎలా చేశాను అనుకుంటారు కదా. తలకెక్కిందా చూశాడు. మరునాడు ఉదయం పిలిచాడు, రామా ఇలా రా అన్నాడు. కాసేపు ఆగండి గురుగారు అంటాడేమో. ఇప్పుడు తన స్థాయి వేరుగా ఆలోచిస్తాడేమో. రాముడు గబగబా వచ్చి చేతులు కట్టుకుని అన్నాడు, ఇమౌస్మముని శార్దూలా కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేచ్ఛం వై శాసనం కరవామకిం అన్నాడు. మీ కింకరులు మీ ముందు నిలబడ్డారు మహర్షి, మీరు ఎలా ఆజ్ఞాపిస్తే అలా ఆజ్ఞాపించండి, మీ పని చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. అంత వినయంతో రామచంద్రమూర్తి నిలబడ్డారు కాబట్టే మహితాత్ముడయ్యాడు. ఎంత వినయం! ఆయన పాదములకు ఉన్నటువంటి పరాగము తగిలి ఆయన మీద గాలి సోకి అహల్య శాప విమోచనాన్ని పొందింది. అహల్యకి రాముడు నమస్కారం చెయ్యాలా, రాముడికి అహల్య నమస్కారం చేయాలా? మొదటి నమస్కారం రాముడు అహల్యకి చేశాడు. రాఘవౌతు తతస్తస్య అని మొట్టమొదట తానే ఆవిడ పాదములు పట్టుకుని నమస్కారం చేశాడు. అంటే ఒక ఋషిపత్ని తన ఎదురుగుండా కనపడినప్పుడు, తాను పిల్లవాడిగా బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఒక నరుడు ముందు తాను నమస్కారం చెయ్యాలి తప్ప నా వలన శాప విమోచనమైందని తాను నిలబడ్డాన్ని కూడా రాముడు అంగీకరించలేదు. అంటే వినయానికి ఎంత పెద్ద పీట వేశారో చూడండి. అందుకే రాముడి పాదములు పట్టుకున్నటువంటి హనుమ మళ్ళీ మీకు అదే వినయం. 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళలేక కొన్ని లక్షల మంది వానరులు అవతల ఒడ్డున ఉండిపోతే ఒక్క హనుమ మాత్రమే సీతమ్మ తల్లి దర్శనం చేసి రామచంద్రమూర్తి ఉంగరాన్నిచ్చి ఆవిడ యొక్క దుఃఖం నుంచి ఆవిడికి ఉపశాంతి కల్పిస్తే, ఆ తల్లి ఎవరొస్తారయ్యా 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకని అడిగితే, నిజమేనమ్మా ఎవరొస్తారమ్మా, అందరు అవతల పక్కన పడుకున్నారు, నేను ఒక్కడే వచ్చానమ్మా అన్నారు. ఆయన అన్నారు, అమ్మా మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌక సహా మత్త ప్రత్యవరహ కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ అన్నారు. అమ్మా సుగ్రీవుడి దగ్గర నాతో సమానులు ఉన్నారు, నాకన్నా అధికమైన బలవంతులు ఉన్నారు, నాకన్నా తక్కువవాడు నేను తప్ప ఇంకోడు లేరమ్మా. ఎందుకంటే రాజులు రాణి దగ్గరికి ఏదైనా కార్యం మీద ఎవరినైనా పంపించేటప్పుడు అందరికన్నా తక్కువవాడు ఎవరున్నారో వాడిని పంపిస్తారు. నన్ను రాముడు నీ దగ్గరికి పంపించాడంటే ఇంకా నాకన్నా పనికి మాలిన వాడు ఉంటాడమ్మా, నేనేనమ్మా అందరికన్నా తక్కువవాడిని. ఇంకొకడు అనగలడండి ఈ మాట సుందరకాండలో? హనుమ కాబట్టి అనగలిగారు. అందుకు వా బీజాక్షరంతో ప్రారంభమైంది. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ అంటూ. అంతటి మహితాత్ముడు, అన్నెన్ని సాధించిన వాళ్ళు మేమెంతటి వాళ్ళం అన్నారు. నువ్వు ఎంతటి వాడివని నేను అంతటి వాడిని అంటున్నావు. అలా అనకు, అలా అనొద్దు. అలా అనొద్దంటే నువ్వెవరంటావు? ముందే వస్తుంది అహంకారం. అందుకని ఆయన ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయమన్నారు. వినయం అంత తేలిగ్గా వచ్చేసేది ఏం కాదు. ఉన్నదేదో పోవాలని అడుగు. అవినయం వచ్చి కూర్చుంది. అవినయమపనయ విష్టో, ఈశ్వర నాకు అవినయమును తీసేసేయి. అది కాని తీశావా నా మనుష్య జన్మ సార్థకత పొందేస్తాను. మహానుభావుడు పుట్టపర్తి నారాయణాచార్యుల వారు బహుభాషావేత్త, ఎన్ని గ్రంథాలు రచన చేశారు. ఆయన శివతాండవం చేస్తే ఆ శివతాండవాన్ని చదివి విశ్వనాథ సత్యనారాయణ గారు ఏకంగా పుట్టపర్తి నారాయణాచార్యులు గారిని ఎత్తి భుజాల మీద వేసుకుని గంతులు వేశారట శివతాండవం జరిగితే. అంత గొప్ప రచన చేసిన మహానుభావుడు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన్ని ఆకాశవాణి వారు అనుకుంటాను ఆయనతో ముఖాముఖి నిర్వహిస్తూ ఆయన ప్రశ్న అడిగారు, ఈ వయస్సులో మీరు ఏం తెలుసుకున్నారు ప్రధానంగా? అయితే ఆయన చాలా అందమైన మాట ఒకటి అన్నారు. ఆయన అన్నారు, అహమేవ పండితాహ. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని ఇంత సంస్కృతం వచ్చు, ఇంత తెలుగు వచ్చు, ఇన్ని విషయాలు తెలుసు, నాకు ఇన్ని గ్రంథాలు రచన చేశాను కదా అని అహమేవ పండితాహ, నేను ఒక్కడనే పండితుడిని అనుకునేవాడిని, నా అంత పండితుడు ఎవరు అనుకునేవాడిని. ఇప్పుడు ఈ వయస్సు వచ్చిన తర్వాత ఏం తెలుసుకున్నానంటే నాహం పండితాహ, నేను పండితుణ్ణి కానని తెలుసుకున్నాను. అది కదండి జీవితం పండడం అంటే, అది కదు వినయం అంటే. అవినయమపనయ విష్ణో, ఈశ్వరుడు కృప వహించాడు ఆయన యందు. అందుకని ఆ మాట ఆయన గుండె లోతుల్లోంచి పైకి వచ్చింది. అందుకని సరస్వతీపుత్రుడయ్యారు మహానుభావుడు. అది రాగలగాలి, నేను ఎంతటి వాడినండి అనగలగాలి అంతే తప్ప నా అంతటి వాడెవరండి అనడానికి అజ్ఞానం చాలు. నేను ఎంతటి వాడినండి అనడానికి చాలా చాలా సాధన కావాలి. మహాత్ములు అని మీకు కీర్తింపబడిన వారెవ్వరూ అహంకారులు కారు. మీరు చూడండి లోకంలో మహాభారతంలో ధర్మరాజు గారికి అంత పెద్ద పీట వేస్తారు, అంత పెద్ద స్తోత్రం చేస్తారు. విరాట పర్వంలో అసలు ధర్మరాజు గారి గొప్పతనం ఏమిటో చెప్తుంది భీమసేనుడితో ద్రౌపదీదేవి చెబుతూ,
ఆయన గురించి ఓ మాట అంటుంది, యవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రజినడగు, యవ్వని చారిత్రమెల్లలోకములకు నొజ్జయై వినయంబు నరపుగరపు, యవ్వని కడగంట నివ్వటిల్లెడి చుట్కి మానిత సంపదలు ఇనుచుండు, యవ్వని గుణలతలు ఏడువారాసుల కడపటి కొండపై కలయబ్రాకు, అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వీర వైరి కోటీర మణివేష్టితాంఘ్రితలుడు కేవలమర్చుడే ధర్మసుతుడు అని అడుగుతుంది. ఎంత పెద్ద మాట అండి. యవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రజినడగు. ఒక రాజు అహంకరించడానికి ఇంకంతకన్నా ఇంకోట్లేదు. ఏ మహానుభావుడి ఇంటి ముందు మదజలములు స్రవిస్తున్నటువంటి ఏనుగుల యొక్క మందలు నిలబడి ఘీంకరిస్తుంటే భూమి తడిసిపోతుందో ఏనుగుల మదజలముల చేత, అక్కడ రాజులైనటువంటి వారు ధర్మరాజు గారి దర్శనానికి తొందరపడి పరుగు పరుగున లోపలికి వస్తుంటే ఒకరి ఆభరణములు ఒకరికి తగిలి ఒరిపిడికి వాళ్ళ ఆభరణములకు ఉన్న మణులు గుండెయి జారి కింద పడిపోతే ఆ మణుల యొక్క గుండ చేత తడిసిపోయినటువంటి మదజలములన్నీ కూడా కప్పబడ్డాయో, ఆ భూమి మళ్ళీ ఎండిందో, అంతటి మహితాత్ముడై ఆ ధర్మరాజంటే యవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రాజినడగు, యవ్వాని చారిత్రమెల్లలోకములకు నొజ్జయై వినయంబు నరపుగరపు. ఏ మహానుభావుడి యొక్క చారిత్రము నడవడి ఉందే, మహాత్ములైన వారిని చూస్తే ఇంత గొప్పవాడై కూడా ఇలా వంగి నమస్కారం చేస్తాడే, ఆ ధర్మరాజు గారి యొక్క వినయము లోకములకు గురువై కూర్చుందయా. యవ్వని కడగంట నివ్వటిల్లెడి చుట్కి మానిత సంపద లీనుచుండు. ఆయన ఇలా కడగంట చూస్తే చాలు ఐశ్వర్యం కలుగుతుంది. యవ్వని గుణలత లేడువారాసుల కడపటి కొండపై కలయబ్రాకు, సప్త సముద్రములను దాటి మేరుపర్వతం వరకు అల్లుకున్నాయో ఎవరి గుణాలు, ఎవరి యొక్క తేజస్సు, ఎవరి యొక్క పరాక్రమం అనేటటువంటి వెలుతురు ముందు వైరివీరులైనటువంటి వారి యొక్క పరాక్రమములన్న చీకట్లు ఎగిరిపోతాయో అటువంటి వాడయా ధర్మాత్ముడు. ధర్మరాజు అంటే కేవలం అర్చుడు అనుకుంటున్నావా భీమసేన అని అడిగింది ఆవిడే. అంతటి ధర్మరాజు గొప్పతనం ఎక్కడుందంటే యవ్వని చారిత్రమెల్లలోకములకు నొజ్జయై వినయంబు నరపుగరపు. ఎన్ని ఉన్నా ఎవడు వినయంతో ఒదిగి ఒదిగి ఉంటాడో, చేతకాని వాళ్ళ ఉంటాడో వాడు వినయశీలి, వాడు పూజనీయుడు, వాడు మహితాత్ముడు. పల్లం ఉన్న చోటికి అన్నీ వచ్చి నిలబడతాయి, ఎత్తుగా ఉన్న చోటి నుంచి అన్నీ జారిపోతాయి. తలిలా ఎత్తిన వాడి ఎందు నిలబడేది ఉండదు, తలిలా దించిన వాడికి పోయేది లేదు, అన్నీ వాడిలోకి చేరుతాయి. కాబట్టి ఈశ్వర, నాకు నువ్వు కృప చేయవలసింది ఏమిటో తెలుసా, నేను నిన్ను మనసారా కోరేదేదో తెలుసా, అవినయమపనయ విష్ణో. మహానుభావ, నాకు అవినయమును తొలగత్రోయి, నాకు అవినయము లేకుండా చూడు, దాన్ని దూరంగా ఉంచు. అందులో మీరు చెప్పడానికి పెద్ద కష్టమైన మాట ఏముండదు, ఒక్క ఒత్తు లేదు. అందం శ్లోకం చదువుతుంటే ఎంత అందంగా ఉంటుందో. విష్ణు సంబోధన, అవినయమపనయ, ఇది అనడానికి కష్టమే ఉంటుందండి. అవినయం ఉన్నంత కష్టం శ్లోకం చెప్పడానికి ఏం లేదు. అవినయమపనయ విష్ణో అని దమయ మనః. వెంటనే ఆయన రెండోది అడుగుతున్నారు, ఈశ్వర నా మనసుకి దాంతి దమమును కృప చెయ్యి. ఇది కొంచెం అటు ఇటుగా వాడుతుంటారు ఈ మాటలు, శంకరులు ఇటు అటుగా వాడారు. దమయ మనః శమయ విషయ మృగ తృష్ణాం. దమయ మనః, నా మనసుకి దమమును కృప చెయ్యి. చాలా పెద్ద మాట అండి. మహానుభావుడు ఎక్కడ పట్టుకుంటారో శంకర భగవత్పాదులు. నళినీ జలగత జలమతి తరళం తత్వజీవితమతి చైతఫలం విద్ధిర్వ్యధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అని కదా అంటారు భజగోవిందంలో. నాకు ఈ లోకమంతా ఎప్పుడో శోకంతో చచ్చిపోయినట్టు కనబడుతోంది అసలు అన్నారు. ఆయన అన్నారు, దమయమనః, నా మనసుకి దమాన్ని కృప చెయ్యి. మనస్సుకి దమమును ఇవ్వడము అంటే మీరు కొంచెం జాగ్రత్తగా దాన్ని పట్టుకోగలిగితే, మనసు ప్రతిదానియందు వెంపర్లాడడం, మనసు పరిగెత్తడం అనేటటువంటిది నిగ్రహింపబడవలసినటువంటి అవసరం. మనసుకి దమము పొందితే మీకు దాంతి వస్తుంది, ఇంద్రియములకు శమము కలిగితే మీకు శాంతి వస్తుంది. మనసుకి దమము కలగడము అంటే ఏమిటో తెలుసా అండి? దేవి భాగవతంలో వ్యాసుడు మాట అంటాడు, భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలం మనో యావత్ తావత్ సర్వం నిరర్ధకం అంటాడు. ఇన్ని తీర్థాలకి వెళ్ళు, ఎక్కడెక్కడ స్నానాలు చెయ్యి, ఇన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళు, ఇన్ని దేవాలయాలకు వెళ్ళు, ఇన్ని దర్శనాలు చెయ్యి,
నిర్మలం నమనో యావత్, నీ మనసు నిర్మలంగా ఉండడం అన్నది నీకు చేత కానంతసేపు తావత్ సర్వం నిరర్థకం, అదంతా నిరర్థకమే అయిపోతుంది. ఇన్ని మాటలు వెళ్ళి తలనీలాలిచ్చి ఏం సుఖం. ఎవరో కొంచెం గడుసువాడు ఆధునిక కవి అన్నాడు, గురుగు చుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుడు. కాబట్టి అసలు ముందు మనసుకి నైర్మల్యం రావాలి, అది నిర్మలత్వంగా ఉండడం అనేటటువంటిది రావాలి, నిర్మలంగా ఉండడం రావాలి. మనస్సు నిర్మలంగా ఉండడం అన్న మాట ఎందుకు శంకరులు ఉపయోగించాలి అన్నది మీరు ఒకటి కొంచెం జాగ్రత్తగా గమనించండి. శాంతి అని ఒక మాట అంటుంటాం మనం. అసలు సనాతన ధర్మంలో మీరు ఏం చేయండి, ఓం శాంతి శాంతి శాంతి, ఆఖరణ 3 మాటలు శాంతి కలగాలని చెప్పి విడిచిపెట్టేస్తారు. లోకశాంతి కొరకు, విశ్వశాంతి కొరకు, ఎప్పుడు ఏది చెప్పినా శాంతి. శాంతి దేని వలన లభిస్తుంది? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. శాంతిని మీకు ఇయ్యగలిగినది ఏది? మనస్సే. మనస్సే ఇవ్వాలి శాంతి. మీకు ఏది శాంతినివ్వదు. మీకు 100 కోట్లు ఉన్నాయనుకోండి, 101 కోటి, అంటే కోట్లు అంటే నా ఉద్దేశం ద్రవ్యం, 100 కోట్లున్నా ఇంకా దాని మీద ఏదో తగ్గిందని, ఎవరికన్నానో మీరు తక్కువ అని వాడు ఏడుస్తూనే ఉంటాడు. అప్పుడు ఎన్నింటి వాడు ఏమైనా సుఖపడుతున్నాడని మీరు అనుకుంటున్నారా? ఆయన ఏం ప్రశాంతంగా ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? ఏమీ ఉండడు. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడో తెలుసా అండి? నాకు ఇంతకన్నా ఏం ఉండాలి అన్నాడు అనుకోండి, ఆయనంత ఐశ్వర్యవంతుడు లేడు. మీరు చూడండి, ఏసీ ఉండి ఒక ఆయన చల్లగా ఉన్నాడండి, రోడ్డు మీద పడుకుని ఒక ఆయన చల్లగా ఉన్నాడండి. చల్లతనం ఏసీలో ఉందా, మనసులో ఉందా? మనసులో ఉంది. ఆయనకి ఏంటంటే నాకు ఇంతకన్నా ఏం ఉండాలండి అంటాడు. ఇంతకన్నా ఏం ఉండాలన్న వాడిని మీరేం చేస్తారు? ఇంకా మీరేమి ఇస్తారు? మీరు ఇవ్వడానికి ఆయన అంటాడు నాకు ఏం లేదని నువ్వు ఇస్తావు అంటాడు. నాకేం లేదు. ఇప్పుడు ఆయన ఐశ్వర్యవంతుడు. ఎన్నున్నా నాకేముందన్నవాడు దరిద్రుడే కదండి. సింపుల్ లాజిక్ కదండి. లేనితనం దరిద్రం అయితే ఎన్ని ఉన్నా లేదన్నవాడు దరిద్రుడు కాబట్టి ఐశ్వర్యవంతుడు ఎలా అయ్యాడు? ఏమీ లేవని మీరు అనుకుంటున్నా, నాకేం లేదన్నవాడు ఐశ్వర్యవంతుడు కాకుండా ఎలా పోయాడు? కాబట్టి ఇప్పుడు చెప్పండి, శాంతి ఎక్కడుంది? నీలో నాలోనే ఉంది శాంతి. ఉన్నది వదిలేసి లేనిది కోరుకుంటూ పరుగులు తీయడంలోనే అశాంతి ఉంది. ఏది ఉందో దాని దగ్గర సంతృప్తిగా ఉండడంలో శాంతి ఉంది. కానీ మనస్సుకి ఉండేటటువంటి సహజమైన లక్షణం ఏమిటో తెలుసా అండి? అది సంకల్ప వికల్ప సంఘాతం. అది ఎప్పుడూ పరిగెడుతుంది. మీకు నేను రేపు ఉదయం ధూర్జటి కాళహస్తీశ్వర శతకం ప్రారంభం చేస్తాను కదా. శంకర భగవత్పాదులు మనసు మీద ఎన్ని చేశారో, త్యాగరాజస్వామి ఎన్ని చేశారో, దీక్షితరు వారు ఎన్ని చేశారో, శ్రీకాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి కూడా అలా చెప్పుకున్నాడు. తమకం గొప్ప పరంకనాజనుల పరద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగము చేయునే మనము దాని మట్టి వైరాగ్య పాశంబులం చుట్టి బిగించి నీ చరణస్తంభంబునం కట్టివైచి ముదం బెన్నడు కల్గజేయ కదబో శ్రీకాళహస్తీశ్వర. సదామోహాటవ్యాం చరతి యువతీనాంకుచగిరౌనటత్యాసా శాఖాస్ఫటతి ధిడిత స్వైరభిత అని శంకరాచార్యుల వారి శివానంద లహరిలో అన్నారు. ఏ మహాత్ముడు చెప్పినా ఆ మనసు గురించి. నా గుండె చూపిస్తారు ఏదో స్క్రీన్ మీద, నా కళ్ళు చూపిస్తారు, నా లోపల ఏదో ఊపిరితిత్తులు చూపిస్తారు, నా మనసు ఎవరు చూపించలేరు. కానీ మీ శాంతికి అశాంతికి అదే కారణం, మీ మోక్షానికి మీ బంధనానికి అదే కారణం. మన ఏవ మనుష్యానాం కారణం బద్ధమోక్షయోహో. ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః. మనస్సు ఎలా చెప్తుందో అలా పరిగెడుతుంటాయి ఇంద్రియాలన్నీ. మీరు కానీ మనస్సుని లొంగదీయడము అన్నది మీకు చేతనైందనుకోండి, అది చెప్పినట్టు మీరు వినడం కాదు. ఎన్నాళ్ళు చెప్తావు నాకు ఇలాగా? యజమానుని సేవకుణ్ణి చేశావు, సేవకుడవైన నువ్వు యజమాని స్థానంలో కూర్చున్నావు. నేను చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు నేను చేయడం కాదు, నువ్వు ఎలా చెప్తే అలా చేయడాన్ని సిద్ధంగా లేను అని మీరు మీ మనసు మీద తిరగబడండి. మీరు మీ మనస్సుని పరిశీలించడం మీకు అలవాటైంది అనుకోండి, ఓహో చూసావా ఎంత చమత్కారంగా బోధ చేస్తోందో, చూసావా ఎటువంటి భావాలు నాలో తీసుకొస్తోందో, ఆహా అని మీరు అన్నారనుకోండి అది ఊరుకుంటుంది. మీరు అనలేకపోయారనుకోండి అది ఎప్పుడు మిమ్మల్ని శాసనం చేస్తూనే ఉంటుంది. అంటే ఎవరు చెయ్యాలో వాళ్ళు చేస్తే కదండి అందంగా ఉంటుంది. ఇప్పుడు ఓ ఇల్లుందనుకోండి, యజమాని అంటే భర్త పరిపాలిస్తే బాగుంటుంది. అంటే భార్య పరిపాలించకూడదని కాదు, ఆయనకి సలహా చెప్పాలి.
తమిళనాట ఒక సంప్రదాయం ఉంది, మీరు పెళ్లి చూపులకు వెడితే వాళ్ళు ఏమడుగుతారంటే, ఏదైనా మీరు సంబంధం చెప్పారనుకోండి, ఆ ఇల్లు చిదంబరం అండి లేకపోతే మధురయ్య అండి అని అడుగుతారు. అంటే చమత్కారం అది. చిదంబరం అండి అంటే ఆ ఇంట్లో నటరాజస్వామి వారు చెప్పిన మాటని అమ్మవారు వింటుంది. మధురయ్య అనుకోండి, మీనాక్షి అమ్మవారు పరిపాలిస్తుంది, సుందరేశ్వరుడు లోపల కూర్చుంటారు. అందుకని ఆ ఇల్లు మధురయ్య అండి చిదంబరం అండి అని అడుగుతుంటారు. ఎవరు పరిపాలించారో వాళ్ళు అక్కడ ఆయన పరిపాలించినా ఆవిడ పరిపాలించినా వాళ్ళిద్దరు ఒకటే. కళాభ్యాం చూడాలంకృతి కళాభ్యాం విజత ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం స్ఫురదనుభవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అని కదా శంకర భగవత్పాదులు. కాబట్టి వాళ్ళిద్దరు ఒకటి రెండుగా కనపడుతూ ఉంటారు, ఒక శరీరంలో రెండు భాగాలు. కానీ మనసు మన చెప్పు చేతల్లో ఉంటే పడవ నీటిలో ఉన్నట్టు, మనం మనసు చెప్పు చేతల్లో ఉంటే పడవలోకి నీళ్ళు వచ్చినట్టు. ఇంకా అది చెప్పినట్టల్లా మనం చేసేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, బానిస అయిపోతుంది మనసు. మనసు ఎప్పుడూ దానికి ఉండే లక్షణం ఏమిటో తెలుసా అండి? మీరు ఏ వస్తువుని అందిస్తారో ఆ వస్తువుని పట్టుకోవడమే దానికి ఉన్న లక్షణం. మీరు కొంచెం, నేను చెప్పే మాటని మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది. ఇప్పుడు పసిపిల్లవాడు ఇంట్లో ఉన్నాడు అనుకోండి, వాడు ఏడుస్తాడు. ఏడవడం వాడి లక్షణం, వాడు ఏడవకుండా ఉండడం. మీరు బ్లేడ్ ఎట్టుకెళ్ళి ఇచ్చారనుకోండి ఆడుకోమని, లేకపోతే ఏదో యజమాని రేజర్ పట్టుకెళ్ళి ఇచ్చారనుకోండి ఆడుకోమని, వాడు ఒళ్ళు కోసేసుకుంటాడు. మీరు వంకాయ పట్టుకెళ్ళి ఇచ్చారనుకోండి వాడు ఆడుకోమని, వాడు కాసేపు ఆ ముచ్చి కట్టుకుంటాడు, ఆ వంకాయ నోట్లో పెట్టుకుంటాడు, పైకి తీస్తాడు, దాన్ని నొక్కుతాడు, కింద పడేస్తాడు, ఆడుకుంటాడు, ఆడతాడు. కాసేపు ఆగిన తర్వాత వాడికి అనుమానం వస్తుంది, అమ్మ నన్ను ఏమార్చింది అని తెలుసుకుంటాడు. తెలుసుకుని వాడు ఏం చేస్తాడంటే ఆ వంకాయ అవతల పారేసి ఎడుపు మొదలెడతాడు. మీరు ఇప్పుడు హైదరాబాద్ నుంచి కాకినాడ తిరిగి వచ్చేసిన టికెట్ పట్టుకెళ్ళి ఇచ్చారనుకోండి, కాసేపు మళ్ళీ దాన్ని అటు తిప్పి ఇటు చూసి నోట్లో పెట్టుకుని మీద వేసుకుని ఆడుకుని చింపేశాక అమ్మ నన్ను ఏమార్చింది అని మళ్ళీ ఏడుస్తాడు. అమ్మ ప్రమాదరహితమైన వస్తువులను వాడికి ఇచ్చి వాడికి పాలు పట్టి నిద్రపోయేటట్టు చేస్తుంది. రుద్రాక్షైర్భసితేన దేవవపుషో భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు శివానందలహరిలో శంకర భగవత్పాదులు. మీరు మనసు కూడా పసిపిల్లవాడు ఎలా ఉంటాడో అలాగే ఉంటుంది. ఎప్పుడు ఏడుస్తుంది, ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతుంటాం. దానికి మీరు కూడా మార్చి ఏం చేస్తుంటాం, ఏం తోచట్లేదు అదొకటి అంటుంటాడు. కావలసినంత వాంగ్మయం ఉంది చదవడానికి, తోచకపోవడం ఏమిటి నా బుర్ర, ఎలాగో అలా టైం కిల్ చేశానండి అంటే నువ్వేం చేయగల, టైం కిల్స్ యూ, నాట్ దట్ యూ కెన్ కిల్ ది టైం. టైంని మనం ఏం చేయలేం, అదే మన చంపేస్తాం. కానీ మనం మనసుని పరిశీలించలేదనుకోండి, ఏం తోచట్లేదంటే ఓ రిమోట్ చేసి చూసి ఏం తోచట్లేదు, అలా వెళ్ళి వేయించిన శనగపప్పు నోట్లో పడేసుకుంటాడు. ఎందుకు? ఏం తోచట్లేదు, తినేసాడు, మంచినీళ్ళు తాగేశాడు, మళ్ళీ ఏం తోచట్లేదు. ఇప్పుడు ఇంకో టేప్ రికార్డర్ ఏదో పెడతాడు, చెవులకి ఏవో పెట్టుకుంటాడు, అయిపోయింది, తోచట్లేదు. ఇప్పుడు ఇది తీసేశాడు, కాసేపు ఏం చేస్తాడు, ఏదో ఫ్యాన్ వేసుకుని, ఫ్యాను ఏసీ టేబుల్ ఫ్యాన్ 3 పెట్టుకుంటే అలా ఉంటుంది. కాసేపు పడుకుని తలగడా మీద ఏసీ ఫుల్గా పెట్టేసి ఫ్యాన్ పెట్టేసి టేబుల్ ఫ్యాన్ ఇట్టేసి రొజాయి కప్పేసుకుంటాడు. అదో స్పర్శ సుఖం, నిద్ర పట్టలేదు. మళ్ళీ 3 ఆపేసి రొజాయి దండేసి మళ్ళీ లేచిపోయాడు. మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ రిమోట్. ఉన్నవి 5 జ్ఞానేంద్రియాలు, ఇవే మార్చి ఇస్తుంటారు. అదేం చేస్తుంటుంది, ఏడుస్తుంటుంది పుచ్చుకుంటుంది. మీరు దానికి అలవాటు చేశారనుకోండి, దశమస్కంధం విను ఎంత బాగుంటుందో. పోతన గారి భాగవతం చదవడం మొదలుపెట్టు, రోజు 2 పద్యాలు బాగా చదువు అని మీరు అన్నారనుకోండి, అది చిత్రం ఏమిటో తెలుసా అండి, పిల్లవాడు పాలగిన్నె చూపించినట్టు, ఎవరెత్తుకున్నా అమ్మనే చూసినట్టు. అది ఏం చేస్తుందంటే కాసేపు ఆగి ఇవాళ 2 శ్లోకాలు చదవాలి కదా భాగవతంలో అంటుంది. అది ఎలా ఉంటుందంటే దానికి ఇష్టం లేకపోయినా అది ప్రతిస్పందిస్తుంది మనసు మొదట్లో, దానికి ఆ లక్షణం ఉంటుంది. క్రమక్రమంగా అది ఏం చేస్తుందంటే భాగవతం చదవడంలో ఇష్టాన్ని చూపిస్తుంది, ఈశ్వర దర్శనంలో ఇష్టాన్ని చూపిస్తుంది, భగవత్ ప్రసాదంగా భోజనం చేయడాన్ని ఇష్టపడుతుంది, మీరు వైదికంగా ఉండడాన్ని ఇష్టపడుతుంది, సత్యం పలకడాన్ని ఇష్టపడుతుంది, శౌచాన్ని ఇష్టపడుతుంది. ఇప్పుడు మనసు ఏం చేసింది, దాందేం కాదు తప్పు ఎక్కడుంది, మనసుని ఎలా వాడాలో తెలియకపోవడంలో వచ్చింది సమస్య అంతా.
మీ పిల్లవాడే కదా అని చెప్పి పుట్ట దగ్గరే ఆడుకోవడానికి వెళ్తున్నాడు అనుకోండి, మీరు ఒప్పుకుంటారా? పిల్లల వేళ్ళు పెసరకాయల్లా ఉంటాయి. వాళ్ళు పాకడం వచ్చి కొద్దిగా నిలబడ్డం రాగానే ముందు చేసే పని ఏమిటంటే ఈ 2 వేళ్ళు తీసుకెళ్లి ప్లగ్ కన్నంలో పెడతారు. పిల్లలు కొంచెం గోడలు పట్టుకుని నిలబడ్డం రాగానే తండ్రి ఏం చేస్తాడు? గబగబా పట్టుకొచ్చి ప్లగ్ల కన్నాలన్నీ మూసేస్తాడు. ఎందుకని? పిల్లాడు వేలు పెట్టకుండా. పిల్లవాడికి ఎంత జాగ్రత్తగా నువ్వు ప్రమాదకరమైన విషయములు అందకుండా నువ్వు సిద్ధపడుతున్నావో అలా నీ మనసు కూడా ప్రమాదకరమైన వస్తువుల వైపుకి వెళ్ళడానికి వీలు లేకుండా నిగ్రహించుకొని దానికి ఒక ఆలంబనాన్ని ఇవ్వాలి. ఏమీ చెయ్యొద్దన్నారు అనుకోండి, ఒక్కనాటి కూరుకోరు. చాలా మంది ఏమంటారంటే నోరు మూయి, అలా కూర్చోండి, ఒక్కనాటి కూర్చోడు, మనసుతో వెళ్ళిపోతాడు. కాదు, ఆలంబనం ఇవ్వాలి. మీరు ఒక ఆలంబనం ఇవ్వాలి. మీరు చక్కటి గ్రంథాలు పఠనం చేశారనుకోండి, మంచి మంచి విషయాలు చూడడం అలవాటైందనుకోండి, చక్కటి పరిశీలన దానికి మీరు అవకాశంగా ఇచ్చారనుకోండి, అది ఏం చేస్తుందంటే దానికి అలవాటు పడిపోయి అదే పని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అది మిమ్మల్ని ఏం చేస్తుంది? ఉద్ధరిస్తుంది. అదే మనసు మిమ్మల్ని ఉద్ధరించింది. ఇదే మనసు మీరు ఇవ్వకూడని ఇచ్చారనుకోండి, రాదరిస్తే ఒళ్ళు కోసుకుంటుంది. ప్లగ్ కన్నాలు ముయ్యకపోతే వేళ్ళు పెట్టి షాక్ కొట్టుకుంటుంది. పసిపిల్లవాడు ఎంతో మనసు కూడా అంతే. కానీ పసిపిల్లవాడు ఉండాలి పిల్లలు తొక్కని పక్క. ఒక వయసు వచ్చిన తర్వాత బరువు. కొత్తగా పెళ్ళయిన తర్వాత ఏదో 6 నెలల్లో ఏనాదో పిల్లలు పుట్టకపోతే బాగుంటుందేమో, కానీ 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా పిల్లలు తొక్కకుండా ఇంట్లో పక్క చక్కగా అందంగా అలాగే ఉంది, వేసిన పక్క వేసినట్టంటే ఏడుస్తారు తల్లిదండ్రులు. ఆ పక్క తొక్కే పిల్లాడు లేడని. అలాగే మనసు ఉండకూడదని మీరు ఎప్పుడు అనకూడదు. మనసుని నిర్వీర్యం చేస్తాననకూడదు. అందుకే శంకర భగవత్పాదులు గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త. సదామోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాసా శాఖా స్వటతి జడిత స్వైరవభిత కపాలిం భిక్షోమే హృదయ కపిమత్యంత చపలం అన్నారు. కోతి అటు ఇటు పరిగెత్తకుండా అలా పడుకుందనుకోండి స్తంభం దగ్గర, మీరేమంటారు? అరే పాపం ఈ కోతికి ఏం బాగులేదా ఏమిటండి, ఇలా పడుకుంది ఏమిటంటారు. అది అలా కొమ్మలెక్కి అటెక్కి ఇటెక్కి ఇటు దూకి అటు దూకి గోడెక్కి అటు చూసి ఏదో అరటి పండు తిని చేసింది అనుకోండి, ఉరిగనే కోతిని చూడరా అంటారు. కోతి అంటే కదిలిపోతూ ఉంటేనే కోతి. కదిలిపోవడం దాని లక్షణం. కదలికని ఆప్ చేసే ప్రయత్నం చేయకండి. మొదట్లో కదలికల యందు ఏది పట్టుకోవాలో అది పట్టుకునే అవకాశం ఇవ్వండి. దానికి షోడశోపచారాలు అందుకే వచ్చాయి. ప్రశాంతంగా ఈశ్వరుడి యొక్క మూర్తిని మొదటి మంత్రంలో చూసి స్వామిని ధ్యానం చేయండి. ఆవాహయామి పిలవండి, ఆసనం సమర్పయామి కూర్చోబెట్టండి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వండి, పాదయో పాద్యం సమర్పయామి మనసు మారడానికి అవకాశం ఇచ్చారా లేదా? చేతులు చూడు కడుగుతున్నాను, కాళ్ళు చూడు కడుగుతున్నాను, స్నానం సమర్పయామి స్నానం చేయించండి, వస్త్రద్వయం సమర్పయామి ఆ ఒళ్ళు తుడవండి, చక్కగా వస్త్రద్వయం ఇవ్వండి. ఆయన పట్టుబట్టలు కట్టు కూర్చున్నాడు. యజ్ఞోపవీతం సమర్పయామి. ఏదో నోటితో అనకండి, మనసుకి అవకాశం ఇవ్వండి అనుభవించడానికి. ఈశ్వరుడికి యజ్ఞోపవీతం వేశారు, రామచంద్రమూర్తికి యజ్ఞోపవీతం వేశారనుకోండి మీరు, ఆయన ఆజానుబాహుమరవింద దళాయతాక్షం. ఆయన అత్తమామలు ఉత్తరదంజాలేస్తుంటే అల్లుడు చెయ్యెత్తినట్టు మీరు యజ్ఞోపవీతం వేస్తాను అన్నప్పుడు రామచంద్రమూర్తి ఇలా చెయ్యెత్తారనుకోండి వేయమని, ఇలా ఎడంభుజం మించి కదా వెయ్యాలి, అందుకని ఇలా చెయ్యెత్తారనుకోండి, చెయ్యెత్తితే మీరు ఆజానుబాహుం, ఆ విశాల వక్షస్థలం, ఆ జారిపోయిన ఉత్తరీయం, మీరు వేసినటువంటి ఆ యజ్ఞోపవీతం, మెరిసిపోతున్న ఆయన గుండెలు అవి చూడండి. మనసుకి ఒక ఆలంబనం ఇవ్వండి. ఇప్పుడు యజ్ఞోపవీతం సమర్పయామి, ఇది శంకరుల యొక్క ప్రతిపాదన షట్పదిలో. మీరు ఏది చూస్తున్నారో అక్కడ ఏదో ఒక చోట ఆగిపోతుంది మంత్రం, మీరు చెప్పలేరు, ఎక్కడో అక్కడ ఆగిపోతుంది. అందుకే లలితా సహస్రం గడగడ ఎవరు చదివారో వాళ్ళకి లలితా సహస్రం రాదని గుర్తు. లలితా సహస్రం గట్టిగా 20 శ్లోకాలు కూడా చదవలేకపోతున్నామండి, వెళ్ళటం లేదు ముందుకి, ఆగిపోతోందని ఎవరన్నారో వాళ్ళకి లలితాదేవి అనుగ్రహం కలిగిందని గుర్తు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా అండి? చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అన్నాను అనుకోండి, 4 బాహువులు కనపడ్డాయనుకోండి. రాగస్వరూప పాశాఢ్య, ఆవిడ చేతిలో పాశం, క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రశాయక నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండల చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. ఆవిడ యొక్క పెద్ద
కబరీబంధం, అందులో తురమబడినటువంటి పువ్వులు, ఆ పువ్వుల దండలు ఎలా పెట్టి ఉంటాయి, మీరు ఒక్కసారి అలా ఊహ చేస్తున్నారనుకోండి. ఆ నామం చెప్తూ చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ అన్నాను అనుకోండి. నల్లటి కేశపాశం, ధునోతుధ్వంతం నస్తులిత దళిత ఇందీవరవనం ఘనం స్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో అని శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అంటారు. అమ్మవారి కేశపాశమునకు ఉండేటటువంటి సహజమైన సుగంధాన్ని పీల్చాలి అని పారిజాత పుష్పాలు దేవలోకంలో ఉండే చెట్ల యొక్క పువ్వులు కోరుకుంటాయిట. అందుకని అమ్మవారి తలలో తురుముకుంటే ఈ జుట్టు వాసన చూద్దాం అనుకుంటాయిట ఆ పువ్వులు. అందరూ ఆ పువ్వులు పెట్టుకుందాం అనుకుంటే అంత సహజ సుగంధం ఉంటుంది. నచ్చీరోపాఖ్యానం అంతా అదే కదా. అటువంటి కబరీబంధాన్ని మీరు చూసి ఆ పువ్వులు మీకు కనపడుతున్నాయి అనుకోండి, అమ్మవారి కబరీబంధం కనపడింది అనుకోండి. చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ, చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ అంటూ ఉండిపోయారు అనుకోండి. ఇప్పుడు మీకు లలితా సహస్రం వచ్చిందా రాలేదా? వచ్చింది. ఇప్పుడే మీరు అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. గడగడ 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 చదివేశారనుకోండి, వచ్చినట్ట రానట్ట? రాలేదనే గుర్తు. ఏం చూశారు మీరు అందులో? ఏమనుభవించారు? నాలిక గడగడ 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 చదివింది, మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. కాదు, మనస్సుకి ఆలంబనం ఇవ్వడం కోసమని షోడశోపచారం మార్చి మార్చి ఉపచారాలు ఎందుకు వస్తాయంటే, ఇది మనసు పట్టుకుంటుంది. నాకు ఇష్టమైన వాళ్ళకి నేను ఏది చేస్తానో మీరు ఈశ్వరుడికి అదే చెయ్యాలని. నాకు మా గోపాలకృష్ణ గారు అంటే ఇష్టం, రండి గోపాలకృష్ణ గారు అంటానా అన్న ఇంటికి వస్తే తలుపు తీసి. నాకు ఆయన అంటే ప్రీతి, రండి కూర్చోండి. ఏంటి ఎక్కడి నుంచి వచ్చారండి అంత చెమట, రండి కాళ్ళు కడుక్కోండి, చేతులు కడుక్కోండి, ఓయ్ ఒక్క కప్పు కాఫీ పట్టరా ఆయనకి అంటున్నానా లేదా? ఇదే మీకు ప్రీతి ఉంటే ఈశ్వరుడితో అంటున్నారు. స్నానం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి వస్త్రద్వయం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి. ఈశ్వర ఏది కొద్దిగా పదార్థం తినండి, కొద్దిగా పదార్థం ఇస్తున్నారు. మనస్సుతో చెయ్యండి. మనసు పెట్టడానికి పూజ తప్ప పూజ చెయ్యడం కోసమని కాళ్ళు చేతులు కాదు. కాళ్ళు చేతులతో పూజ చేయడం పెద్ద విశేషమేం కదా. అక్కడ పూలెట్టి 4 మంత్రాలు నోటికి వచ్చేస్తే కవభవం నిధరపదయన మహం నిధరవాంతకాయన మహం మూర్ధాయన మహం మూర్ధలింగాయన మహాన్న ఎవరైనా అంటారు. మనసు పెట్టు. అందుకని ఆయన అంటాడు మయ్యేవ మనాధత్సా మయి బుద్ధిం నివేశ అంటాడు. నా ఎందు మనసు పెట్టరా, నేను అది కోరుకుంటున్నాను అంటాడు. అది ఇవ్వడమే మనకి చేత కాదు. అసలు మనసుకి శాంతి ఎప్పుడంటే, ఎవడు శాంతికి స్థానమో వాడిని పట్టుకున్నప్పుడు. వాడిని మీరు పట్టుకున్నారనుకోండి, మీరు ఒక్కటే అంటారండి. ఏమంటారో తెలుసా? మూఢజహీహితనాగమ తృష్ణ కురి సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాప్తం విత్తంతేన వినోదయ చిత్తం. నాకు ఈశ్వరుడు ఎంత ఇవ్వాలనుకున్నాడో అంత ఇచ్చాడు. బ్యాంకులో ₹1,00,000 ఉన్నవాడికి 50,000 కావాలంటే రాత్రి వెళ్ళి ఏటీఎం కార్డు పెడితే ఇవ్వరు. బ్యాంకుకి వెళ్ళి తీసుకోవడానికి బ్యాంకు రాత్రి పనిచేయదు. కానీ భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి ఎన్ని లక్షల ఖర్చు ఎప్పుడు అవసరమో అన్ని లక్షలు ఈశ్వరుడు తీసుకొచ్చిస్తాడు. మీరు నమ్మండి, మీరు బెంగ పెట్టుకోక్కర్లేదు. ఈశ్వరుడే ఎవరి రూపంలోనో మీకు ఇస్తాడు, తీసుకొచ్చి మిమ్మల్ని ఆదుకుంటాడు. అంతకన్నా ఐశ్వర్యం మీకేంటి? రోజు మీకెందుకు లక్షలు? మీ మర్యాద నిలబడి మీ జీవితంలో మీ గౌరవం నిలబడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఏ పిల్లో పిల్లాడి పిల్లో చేస్తున్నారు, అప్పుడు అవసరం వచ్చింది. ఈశ్వరుడే మీకు కృప చేశాడు దాన్ని ఆ రూపంలో. చాలదా మీకు? చాలదా? మీరు ఐశ్వర్యవంతులు కాదా? మీ గౌరవం నిలబడలేదా? ఈశ్వరుడు కాదా మీకు ఇచ్చింది? రోజు కోట్లుండి మీరేం చేస్తారు? కాబట్టి ఈశ్వరుడు నాకేం కావాలో దాన్ని అప్పుడు నాకు ఇస్తాడు. అందుకే మృత్యువుని కూడా దేవతగా చూశారండి మన ధర్మంలో. ఎన్నాళ్ళు ఉంటాను చితికిపోయిన ఈ శరీరంలో, ఇది చివికిపోయింది. కళ్ళ కనపట్టలేదు, చెవులా వినపట్టలేదు, చేతులా వణికిపోతున్నాయి, ఆచమనమా చేయలేను, కాళ్ళ తడబడిపోతున్నాయి, ఒక ప్రదక్షిణమా చెయ్యలేను, తింటానా జీర్ణం కాదు, ఎందుకొకరికి బరువు, ఎన్నైళ్ళుండి తిని మీ కంటినిక నేనెవ్వారి రక్షించదన్నంటాడు కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి. ఇందుకు ఈశ్వర, కాబట్టి నన్ను దీనిలోంచి విడిపించు. అప్పుడు దీనిలోంచి విడిపించడం కూడా ఈశ్వరానుగ్రహంగా చూశారు మన పెద్దలు. అందుకే అనాయాసైన మరణం వినాదైన్యేన జీవితం అని అడిగారు. ఈశ్వర నాకు ఇది. కాబట్టి వాళ్ళు నిత్యతృప్తులు. వాళ్ళకి అసలు తృప్తి లేకపోవడం అన్నది లేదు. వాళ్ళ జీవితం మొత్తం మీద వాళ్ళు సంతోషంగా చూపించుకు పొంగిపోయింది ఏదైనా ఉంటే, ఏమయ్యా ఫలానా సభకి వెళ్ళి నేను మాట్లాడితే పరమ సంతోషాన్ని పొంది, ఇదిగోనయా అక్కడ విద్వాంసులు నాకు బహూకరించారని ఓ అంచు పంచె చూసుకుని మురిసిపోయారు వాళ్ళు, దండం మీద ఆరేసుకుని. అంతే, వాళ్ళ జీవితాల్లో పంచె చూసుకుని మురిపంతో వెళ్ళిపోయాయి. విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల్లో మరచెంబుతో వెళ్ళిపోయాయి జీవితాలు.
అంటే తృప్తి. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచ్చేవ. ఒక జ్ఞాని స్థాయిలో ఉన్నది ఏ ఆనందమో ఆ తృప్తిని నువ్వు పొందగలిగితే, ఈశ్వరుడు నాకేమి ఇవ్వలేదు అని నువ్వు అనుకోగలిగితే, చాలా మందికి కళ్ళు లేవు లోకంలో, కాబట్టి వాళ్ళు ఏం చూడలేరు, ఎంతో బాధపడుతుంటారు, ఏ అందం వాళ్ళకి తెలియదు. కానీ ఈశ్వరుడు నాకు 2 కళ్ళు ఇచ్చాడు, నేను అన్నీ చూడగలను. ఏం ఐశ్వర్యం, నేను ఎంత అదృష్టవంతుణ్ణి. వినలేరు, నాకు చెవులున్నాయి, వింటాను. కొంతమంది నడవలేరు, నేను నడుస్తాను. ఈశ్వరుడు నాకేమి ఇవ్వలేదు. కొంతమందికి కొడుకుంటే కూతురు లేదు, కూతురుంటే కొడుకు లేదు. నాకు కొడుకునిచ్చాడు, కూతురునిచ్చాడు. ఇద్దరు చదువుకున్నారు, ఇద్దరు వృద్ధిలోకి వచ్చారు. ఇంకా నాకేమి ఇవ్వాలి ఈశ్వరుడు? 4 వాక్కులు ఇచ్చాడు, ఈశ్వరుడు గురించి చెప్పుకుంటున్నాను. ఇంకేం కావాలి ఈశ్వర? ఇంత కృతజ్ఞుడనయ్యా, నాకు ఎంత ఇచ్చావయ్యా అను. నీ జన్మలో ఒక్కసారైనా నువ్వు కృతజ్ఞతగా ఈ మాట అనగలిగితే అర్థం అనర్థం భావయ్య నిత్యం అంటారు శంకరాచార్యులు. ఎప్పుడు డబ్బు 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 అని ఎందుకురా తిరుగుతావు? ఈశ్వరుణ్ణి, సర్వేశ్వరుణ్ణి తలుచుకో. నీకేది ఇచ్చాడో దాన్ని స్మరించి నువ్వు శాంతిగా ఉండు, సంతోషంగా ఉండు. అది వస్తే దమయ మనః, నీ మనస్సుయే నీ శాంతికి స్థానము. బయట ఎన్నున్నా నువ్వు శాంతిగా ఉంటావని నమ్మడం కుదరదు. ఒకే రైల్లో అందరూ పెడుతుంటారండి, అందరూ శాంతిగా పెడుతున్నారని మీరు అనుకుంటుంటారా? ఒక ఆయనకి బెర్త్ ఉన్నా కూడా అలా ఏడుస్తూ కిటికీ దగ్గర ఉంటాడు. ఎందుకుంటాడంటే పాపం ఏదో తండ్రి గారో తల్లి గారో వెళ్ళిపోయారు, ఎక్కడో అమెరికాలో ఉన్నాడు, ఐస్పెట్లో పెట్టారు, రమ్మని ఫోన్ వచ్చింది. ఏ విమానాలో పట్టుకుని హైదరాబాద్లో దిగి, అయ్యో అమ్మ ఎంత కష్టపడి పెంచింది, ఆఖరణ అమ్మ ఏమందో నేను పక్కన లేను, ఏడుస్తూ వెళ్తున్నాడు ఆయన, ఏసీ ఫస్ట్ క్లాస్. ఇంకొక ఆయన రేపు షట్పది చెప్పడానికి వెళ్తున్నాడని గాఢంగా నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఏసీ ఫస్ట్ క్లాసే నిద్రకి స్థానము అని మీరు అనుకుంటే ఇంకొక ఆయన ఏడవలసిన అవసరం లేదు. మనసు శాంతి అశాంతులను నిర్ణయం చేస్తుంది. ఈశ్వరుడి యొక్క అనుగ్రహలోపం చేత ఒక్కొక్కసారి కన్నుల నీరు పెట్టవలసి వస్తే కర్మ క్షయమైపోయిందనుకో, పాపం క్షయమైపోయిందనుకో, నీకు ఉన్నదాంతో ఎప్పుడు నిత్యతృప్తుడవై శాంతితో హాయిగా బ్రతకగలిగితే అదే నీ శాంతికి కారకము తప్ప నీకు ఎవరో ఏదో ఇచ్చి శాంతినిస్తారనుకోవడం అంత తప్పు ఇంకొకటి లేదు. అందుకే మన వాళ్ళు ఏం చెప్తారంటే జీవితంలో ఏదైనా కర్తవ్యతా దృష్టితోనే చెయ్యి తప్ప బాధ్యతగా చేయవద్దు. నా కొడుకున్నాడు, చదువు చెప్పించడం నా కర్తవ్యం, నాకు ఎంత ఉందో దానికి తగిన చదువుని చెప్పించారు. వాడు పరిణతి పొందడానికి కావలసినటువంటి రీతిలో వాడికి బోధ చేశాను. వాడిని నా దగ్గర పెట్టుకున్నాను, వాడికి ఉపనయనం చేశాను, గాయత్రీ మంత్రం ఇచ్చాను. వాడు స్నానం చెయ్యక, సంధ్యావందనం చేయక, గాయత్రి చేయక, చదివిన చదువు 10 మందికి పనికొచ్చేటట్టు ప్రవర్తించకపోతే నీ జీవితం ఎందుకు పాడు చేసుకుంటావు? అంటే నా కొడుకు అటువంటి వాడు కాదని కాదు, ఈశ్వరుడు నాకు మంచి కొడుకుని ఇచ్చాడు. నీ కర్తవ్యం నువ్వు చేశావా లేదా? నువ్వు తృప్తిగా ఉండు ప్రతిదానికి. నీ కర్తవ్యమును మాత్రమే ఆలోచిస్తూ ఉండు, తృప్తిగా బతకడం నేర్చుకో. కాబట్టి ఈశ్వర, ఇది లేక నా జన్మ పాడైపోతోంది, పరుగులు తీస్తూనే ఉన్నాను, అలాగా పరిగెత్తి 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 ఎన్ని జన్మల్లో పడిపోయాను, ఈ జన్మకి ఆ అలవాటు పోలేదు, ఇంకా పరిగెడుతూనే ఉన్నాను. కాబట్టి ఏదో వస్తే శాంతి పొందుతానని కాదు, శాంతి మనసు వల్ల వస్తుందని తెలుసుకుని నా మనసుని శాంతిగా ఉండేటట్టు, నేను ప్రశాంతంగా ఉండేటట్టు నన్ను నేను దిద్దుకోగలిగిన శక్తిని నాకు కృప చెయ్యి. నాకు ఈ మాట చెప్తే ఏం వెళ్ళింది ఉపన్యాసం. కాబట్టి ఒక విషయం జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. భగవాన్ రమణులు ఒళ్ళు తుడుచుకునేవారు తువ్వాలు పెట్టి. అది తువ్వాలండం కన్నా నూలు పోగు అండం మంచిది, దానికి అన్నీ కన్నాలి. ఆయన ఎవరూ లేవకముందు 3 గంటలకు లేచి స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుని ఆ బట్ట తీసుకెళ్లి ఓ చెట్టు త్వరలో పెడుతుండేవారు. ఓసారి శిష్యులు, పెద్ద పెద్ద హైకోర్టు జడ్జెస్ కూడా ఉన్నారు, ఏమిటి గురువుగారు ఎప్పుడు రమణ మహర్షి తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుని అందరూ ఆరేస్తే ఈయన చెట్టు త్వరలో పెడతారా, ఆ తువ్వాలు చూద్దామని పైకి తీశారు. అన్నీ కన్నాలి, నూలు పోగులు కొన్ని ఉన్నాయి దానికి. అందరూ గబగబా రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి అన్నారు, భగవాన్ ఇంత గొప్ప గొప్ప శిష్యులు ఉన్నాం, ఒక తువ్వాలన్ని కన్నాలతో ఉన్నది పెట్టుకున్నారా, మీరు అడిగితే మేమేమో రేపు మీకు మంచి తువ్వాళ్ళు తెస్తామన్నారు. ఆయన అన్నారు, నేను తుడుచుకోగలిగిన తువ్వాలు మీరు తేలేరన్నారు. ఏమన్నారు? ఇంద్రుడు నా తువ్వాలు, సహస్రాక్షుడు, 1000 కన్నాలు చూసారా, అవి 1000 కళ్ళు. ఇంద్రుడు నాకు తువ్వాలుగా ఉన్నాడు, మీరెక్కడ తెస్తారు ఇంద్రుడిని తువ్వాలుగా? చాలేరు, నాకు అదే కావాలన్నారు.
ఇంద్రుడు తువ్వాలుగా ఉన్నాడని కన్నాలు పడిన తువ్వాలుతో ఉండి తృప్తిగా ఉన్నవాడికి మీరు కొత్తగా తృప్తి ఏమి ఇస్తారండి? ఏం తెచ్చిస్తారు? తృప్తి మీలో ఉండాలి, తృప్తి బయట నుంచి తెచ్చిచ్చేది కాదు. అందుకే అసలు ఆ తృప్తి అన్నది లేక ఏడిచేవాడిని బాగు చేయగలిగిన వాడు లేడు. అసలు ఆ తృప్తి మీకు ఉంటే కదా అసలు ఇంకొక దానివైపు కృతజ్ఞత. ఈశ్వరాను నాకేమి ఇవ్వలేదని ఎప్పుడంటారు మీకు తృప్తి ఉంటే? అసలు ఇదే లేని వాడి దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడే అంటారు ఆర్తో అర్ధార్థి 2 చోట్లే ఉంటారు. ఎప్పుడు ఈశ్వర నాకు ఇది లేదు ఇస్తావా, ఇది లేదు ఇస్తావా, అది ఇచ్చాడు వదులుతారా? ఇంకోటి. అది అయింది వదులుతారా? ఇంకోటి. అడుగుతూనే ఉంటాం. నాకేమి ఇవ్వలేదన్నారు అనుకోండి, అడగడానికే ఉంది. ఈశ్వర అసలు నువ్వెవరో నాకు ఒకసారి కనపడదు అంటారు కదా. అందుకని దమయ మనః చాలు, వాటికి అంతే అయింది చాలు. ఈశ్వరుడు ఎంత ఇస్తే అంత కదా. కాబట్టి అవి నయమపనయ విష్ణో దమయ మనః అంతే చెప్పాను ఇవాళకి. శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. శ్లోకాన్ని రేపు పూర్తి చేస్తాను. రేపు సాయంకాలం ఉపన్యాసానికి ముందరే ఈ షట్పదీ స్తోత్రాన్ని మీ అందరికీ కూడా ముద్రణ వేసి అందచేస్తున్నారు. చక్కగా ఒక శ్లోకాన్ని మీరు నేను కలిసి అని ఆ తర్వాత వ్యాఖ్యానం చేస్తే మీ మనసులకి బాగా హత్తుకుని, నేను అలా అంటాను మీకు తెలియక కాదు, మీకు అన్నీ తెలుసు, ఏదో అదో సంతోషానికి అలా అంటాను. అందరం కలిసి అని రేపు వ్యాఖ్యానం మిగిలింది విందురుగాని. రేపు ఉదయం ఎన్ని గంటలకమ్మా? రేపు ఉదయం 8:15 ధూర్జటి కృతం, మహానుభావుడు ధూర్జటి, ఆయన చేసినటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఏదైనా ఒక పద్యానికి వ్యాఖ్యానం చేస్తాను. ఉపన్యాసం ఉంటుంది. మీలో ఆసక్తి కలిగిన వారు, దానికి అవకాశం కుదిరిన వారు, అంటే అందరికీ అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు, అవకాశం ఉన్నవారు దాన్ని వినియోగించుకోవచ్చు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.